only believe, only believe, and all things are possible. Only believe. హల్లెలూయా. మన బైబిల్ తెరిచి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము కొన్ని రోజులు మనం చదువుదాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘం క్రింద ఉండిరి, వారందరూ సముద్రములు నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిజం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానం చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యంలో సంహరించబడేది. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తింటకు త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరును విగ్రహారధికులై ఉండకుడి. మరియును వారి వలె మనము వ్యభిచరింపక ఎందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమంది 20,000 మంది కూడిరి. మనము ప్రభువును శోధింపక ఉందుము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనికి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుటకే వ్రాయబడిను. తాను నిలిచున్నానని తలంచుకున్న వాడు పడుకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుడకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కూడా కలుగు చేయను. దేవుడు వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, జీవం కలిగిన ప్రభువ, కృపగలన యేసు, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ. నువ్వు దేవ యొక్క ఆదివారపు పునరుద్ధానము దినమున నీ సన్నిధిలో ఈ విధంగా కూడి నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి మాకు ఇచ్చిన ఈ సదావకాశాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తా ఉన్నాం ప్రభువ. ఇదిగో దేవ, ఈ సమయంలో అనేకమైన పాటలు పాడి నిన్ను ఆరాధించాము, ఓ గణపరిచాము, స్తుతించాము ప్రభువ. ఓ దేవ, ఇప్పుడు ప్రాముఖ్యమైన భాగంలో మేము వెళ్తా ఉన్నాం, నీ వాక్యంలోనికి వెళ్తా ఉన్నాం. దేవా, నీవే మాయ ప్రభువ. ఓ నీ కృప ద్వారా ఓ దేవా ప్రభు, మీరు వాక్యంలో నుంచి మమ్మల్ని నడిపించండి. నీ వాక్యంతో మాతో మాట్లాడండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. మా జీవితాలను ప్రభువ నీ వాక్యం ద్వారా కట్టమని ప్రార్థిస్తున్నాము. యేసుక్రీస్తు నామంలో మా ఆత్మలను, ప్రాణాత్మ దేహములకు అప్పగిస్తా ఉన్నాము. ఇక్కడ కూడిన ప్రతి సహోదరులందరూ కూడా మీకు సమర్పిస్తా ఉన్నాం ప్రభువ. ఎంతో సుదూర ప్రాంతం నుంచి నీ వాక్యం కొరకు ప్రభువ ఎంతో ప్రయాసపడి వచ్చిన్నారు. వాళ్ళందరినీ కూడా దీవించండి. ఓ నీ వాక్యంతో అభిషేకించండి. ఓ దేవా, నీ యొక్క వాక్యం ద్వారా వారు ప్రభువ పరిపూర్ణంగా ప్రభువ దీవించబడుదురు గాక. దేవ ప్రభువ, కనబడుతున్న ప్రతి అల్లరి ఆత్మలను, దురాత్మ శక్తులను, ఓ నిద్రపుచ్చే ఆత్మలను, ఆటంకపరచు ప్రతి దురాత్మ శక్తులన్నిటిని ప్రభుని యేసుక్రీస్తు నామములో వాటన్నిటిని బంధిస్తున్నాం ప్రభువ. అవన్నీ కూడా పాతాళంలో బంధించబడును గాక. ఓ తీర్పు దినం వరకు అవన్నీ బంధించబడును గాక. నీ నామములో నీ వాక్యము ప్రభువ ఓ పరిపూర్ణంగా ధారాళంగా మా హృదయమైన నాభిలోనికి వెళ్ళును గాక. నీవు పరిశుద్ధాత్మను స్వతంత్రంగా పనిచేయండి ప్రభువ. ప్రతి బిడ్డను అభిషేకించండి తండ్రి. ఓ దేవ, మీరు దీవించి మనకి అప్పగిస్తూ ఓ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చుందాం. ప్రభు యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామం మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. చాలా సుదూర ప్రాంతం నుంచి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిపూర్ణంగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. హల్లెలూయా. దయచేసి చిన్నపిల్లల్ని కొంచెం మీరు కంట్రోల్ చేసి ఒళ్ళని పెట్టుకోండి. టాటర్లు అయితే తిరుగుతున్నాయి, చాలా స్పీడ్ వెళ్తున్నాయి. గబాలని వీళ్ళు దూకేస్తారు. అంతేత గమ్ముని మీరు కంట్రోల్ తప్పకుండా మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా మీ చేతుల్లో దాచుకోండి. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత మనం ఏం చేయలేం. జాగ్రత్తగా మనమే ముందు కంట్రోల్లో ఉంటే మంచిది.
వాళ్ళకి తెలియదు. గబాలను ఏ చాక్లెట్ కొనుక్కుందామనో ఏ కొట్టుకొడికి వెళ్దామనో పరిగెత్తికి వెళ్ళిపోతారు వాళ్ళు. సరే మీరు కంట్రోల్లో పెట్టుకోండి జాగ్రత్తగానే. సరే, ఈ సమయంలో వాక్యంలోకి వెళ్దాం. వచ్చే వారం ప్రభురాత్రి భోజనం ఉంటుంది. మీరందరూ కూడా సిద్ధపడండి ప్రభురాత్రి భోజనం కొరకు. అలాగే శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 5:30 వరకు కూడా ఉపవాస ప్రార్థన జరుగుతుంది. అలాగే ఆదివారం మనకి ప్రభురాత్రి భోజనం ఉంటుంది. ఇది రెండో నెల సంవత్సరంలో. ఇంతటి మీరు అందరూ కూడా చక్కగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని బట్టి షెడ్ వేయడం జరిగింది. ఇంకా పనులు చాలా ఉన్నాయి కాబట్టి మిగతా పనులన్నీ కూడా ప్రభు తన యొక్క ఆధీనంలో ఉండి అన్నీ కూడా మంచిగా జరిగించాలని, దాన్ని కూడా మంచిగా అన్ని ఏర్పాట్లు దేవుడు ఈరేగా ఉండి ఆ యొక్క మందిరం పనులన్నీ కూడా దేవుడు సహాయం చేయాలని మీరు అందరూ కూడా బలంగా ప్రార్థించండి. దేవుడు మనకి సహాయం చేయను గాక. హల్లెలూయా. ప్రతిదీ కూడా సిద్ధపరిచి మనం చక్కగా దాన్ని ఓపెనింగ్ చేసుకుని మనం అందులోకి వెళ్ళేటట్లుగా దేవుడి సమస్యను సమకూర్చాలని మీరు అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మనం చదివాం. హల్లెలూయా. సహోదరులాడి సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిజం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం పానం చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధం బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక అరణ్యంలో సంహరించబడిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మేము వాక్యాన్ని గమనిస్తే లాస్ట్ వీక్లో మనం చాలా విషయాలు చూసాం. గుణలక్షణం కోసం మాట్లాడుతూ ఉన్నాను నేను. హల్లెలూయా. గుణలక్షణం, దేవుని యొక్క గుణలక్షణం ఏ విధంగా ఉంటుందో, దేవుని యొక్క ప్రజల్లో గుణలక్షణం ఉంటే ఏ విధంగా వారు ముందుకు వెళ్తారో ఒక్కొక్కటిగా మనం చూస్తూ ఉన్నాం. లాస్ట్ వీక్లో దేవుడు అద్భుతంగా మాట్లాడాడు. హల్లెలూయా. నిజముగా ఆ యొక్క నోవాహును బట్టి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఆ రోజు నోవాహును ఎలాగైతే దేవుడు పంపించాడో ఆ ఉగ్రత సమయంలో ప్రపంచాన్నంతా కూడా ఆ దేవుడు పాపమంతా కూడా ఆకాశాన్ని అంటేసింది. చాలా భయంకరంగా పాపంతో నిండిపోయిన కాలం అది. హల్లెలూయా. చాలా భయంకరంగా పాపంతో నిండిపోయింది. అక్రమం విస్తరించిపోయింది. వాళ్ళందరూ కూడా రకరకాలుగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఆదికాండం 6వ అధ్యాయం మనం చదివితే అక్కడ ఇష్టానుసారంగా అక్రమ సంబంధాలు పెరిగిపోయినాయి. ఎంత భయంకరమైన పాపం అంటే కడకి అక్కడ ఎంత దిగజారిపోయినట్టు మనుషులు స్త్రీలు పెళ్లి చేసుకునే స్థితికి దిగజారిపోయారు. పురుషులు పెళ్లి చేసుకునే స్థితిలోకి వెళ్ళిపోయారు. అసలు యాక్చువల్గా దేవుడు పెట్టిన చట్టం ఏంటంటే ఒక పురుషుడికి ఒక స్త్రీని ఇచ్చాడు దేవుడు. ఒక పురుషుడికి ఒక స్త్రీని ఇచ్చి వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. అలా ఆ విధమైన కార్యాన్ని సాతాను ఏం చేశాడంటే నోవహు దినాల్లో ఆ చట్టాన్ని పక్కనెట్టేసి దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని, దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని పక్కనెట్టేసి వాడేం చేశాడంటే స్త్రీలు పెళ్లి చేసుకునే స్థితికి తీసుకెళ్ళిపోయాడు. పురుషులు పెళ్లి చేసుకునే స్థితికి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళు ఎంత భయంకరమైన హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయారంటే అంత భయంకరమైన కార్యాల్లోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అక్కడ ఎవ్వరు కూడా చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా కామవాంఛలతో నిండిపోయి భయంకరంగా దేవుని వాక్యాన్ని ధిక్కరించి ఎంత భయంకరంగా మారిపోయారంటే అసలు ఆ సమస్యను ఊహించలేమన్నమాట. ఆకాశం పాపాన్ని అంటేసింది. అంత భయంకరంగా పాపం వెళ్ళిపోయింది. అయితే దేవుడు ఆ పాపాన్ని చూసి తట్టుకోలేకపోయాడు, భరించలేకపోయాడు. ఆయన తట్టుకోలేక ఇంకా పాపాన్ని అంతా కూడా కడిగి వేయడానికి దేవుడు ఉగ్రతను తీసుకొచ్చి జలప్రలయం తీసుకొచ్చి మొత్తం భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా తుడిచిపెట్టాలనుకున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా తుడిచిపెట్టాలనుకున్నాడు. ఎందుకంటే ఉగ్రత బాగా ఎక్కువైపోయింది దేవుడికి. ఆయన సృజించిన మనుషుల కోసం ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు.
ఇలాంటి మనుషులు సృజించానేంట్రా బాబు, ఎంత భయంకరమైన మనుషులు అయిపోరు ఇల్లు. నా యొక్క వాక్యానికి విరుద్ధంగా, నా చట్టాలకు విరుద్ధంగా ఎంత భయంకరంగా, ఎంత వరస్ట్గా వాళ్ళు జీవిస్తున్నారు ఏంటని దేవుడు ఏడ్చాడండి, పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి ఇంకా భూమిని అంతా కూడా జలప్రలయంతో తుడిచేయడానికి దేవుడు ప్రణాళిక వేసాడు. హల్లెలూయా. అయితే దేవుడు ప్రణాళిక వేసి భూమిని అంతా వెతికినప్పుడు ఒక నీతిమంతుడు కనబడ్డాడు. ఆయనే నోవహు అయినాడు. ఇప్పుడు నోవహు దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు, నా మాటను వినకుండా వీళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి ప్రపంచాన్ని అంతా కూడా మొత్తం నేను తుడిచిపెట్టాలనుకుంటున్నాను, నీ కొరకు ఒక ఓడను తయారు చేసుకోని చెప్పేసి దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన తర్వాత ఆ ఓడను తయారు చేసుకున్నాడు. 3 అంతస్తులుగా ఓడను కట్టాడు. అది కొండ మీద పెట్టాడు దాన్ని. ఆ ఓడనంతా తయారు చేసి ప్రపంచమంతా తిరిగి 120 సంవత్సరాల పాటు ఆయన ప్రపంచమంతా తిరిగి సువార్త చేశాడని. అయ్యా, జలప్రలయం రాబోతుంది, దేవుని ఉగ్రత రాబోతుంది, కనుక మీరు దయచేసి మారు మనసు పొందండి. దేవుడి పాపాన్ని చూసి తట్టుకోలేకపోతా ఉన్నాడు, పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. దయచేసి మీరు అందరూ కూడా మీరు ఈ పాపం నుంచి తప్పించుకోవాలంటే, ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే, జలప్రలయం నుంచి మీరు తప్పించుకోవాలంటే దయచేసి వాళ్ళలోకి రండి అని పిలుస్తున్నాడు. ఆ నోవహు ప్రసంగం విన్న ప్రతి ఒక్కరు ఎంత హేళన చెయ్యాలో అంత హేళన చేశారు, ఎంత నవ్వాలంత నవ్వారు, ఎంత ఎగతాళి చేయాలో అంత ఎగతాళి చేశారు. ఎందుకంటే వాడేమో కొండపైన పెట్టాడు. ఆ వాడు చూస్తేనేమో అన్ని చిల్లులు కింద ఉంది, అది నమ్మశక్యంగా లేదు. ఆ వాడ చూస్తే అది పెద్ద పెద్ద ఇంజనీర్లు కట్టిన వాళ్ళు ఉన్నాయి, అద్భుతంగా కట్టిన వాళ్ళు ఉన్నాయి, టైటానిక్ షిప్ లాంటిది. కానీ నోవహు కట్టిన వాడైతే అది ఒక పనికి మాలిన వాళ్ళకి ఎంత కనపడుతుంది. అది ఎవ్వరికి కూడా చూడముచ్చటకి ఏం కనపడట్లా. వీళ్ళందరికీ నవ్వు ఆగట్లేదు. ఆ వాడు చూస్తే హేళన, ఎంత హేళన చేయాలో అంత హేళన చేస్తున్నారు, ఎంత అపహాస్యం చేయాలో అంత అపహాస్యం చేస్తున్నారు. ఆ వాడు చూస్తే అలా ఉంది, పైగా కొండ మీద కట్టాడు. నోవహు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ఏంటి నోవహు, వాడు ఎవడైనా కడితే గోదావరి పక్కన సముద్రం పక్కన కట్టుకుంటాడు, నీవేంటి బుద్ధి లేకుండా తలకాయ ఉందా నీకు అసలు? ఏంటి అది వాడ కడితే ఎవడన్నా సముద్రం పక్కన గోదావరి పక్కన కడతాడు, కానీ నువ్వు వెళ్ళి కొండపైన కట్టావేటి అంటున్నారు. నోవహు అన్నాడు, దేవుడు ఆకాశం నుంచి జలప్రలయం రప్పించబోతున్నాడు, ఆ వాటర్ అంతా కూడా కొండ మునిగిపోద్ది, ఆ కొండ మునిగిపోయి కొండ వరకు కూడా వాటర్ వస్తుంది, ఆ వాటర్ వచ్చిన తర్వాత ఈ ఓడ తేలుతుంది, అందుకే దీనికి నేను సిద్ధపరుస్తున్నాను, దేవుడు నాకు అలా చెప్పాడు అన్నాడు. విన్నవాడికి ఎలా ఉన్నదంటే ఎంత నవ్వుర వాళ్ళంత నవ్వు వస్తుంది, ఎంత అపహాస్యం చేయాలంత అపహాస్యం చేస్తున్నారు, ఎంత హేళన చేయాలంత. ఏంటి, ఏ బిల్డింగ్ మునిగిపోయిందంటే అదొక అర్థం ఉంటుంది, లేకపోతే ఏ చెట్టు మునిగిపోయిందంటే అదొక అర్థం ఉంటుంది. పర్వతం మునిగిపోద్దా? అంతవరకు వాటర్ వచ్చేద్దా? అంత వాటర్ ఆకాశంలో ఎక్కడుంది? మేము రాడార్లు పంపించాం టెక్నాలజీ ఉపయోగించి, శాటిలైట్లు పంపించాము టెక్నాలజీ ఉపయోగించి, ఎక్కడ అక్కడ ఆకాశంలో వాటరే లేదు. నువ్వేంటి అసలు వాటర్ అంత వాటర్ వచ్చేద్దని చెప్పిన పిచ్చ పట్టేసింది, పిచ్చోడు నువ్వు. ఏదో భయంకరమైన ఆత్మ నిన్ను పట్టేసి ఇలా పిచ్చవాగుడు అవుతున్నావు తప్ప ఏమీ ఉపయోగం లేదు దానివల్ల అని చెప్పి నోవహుని అలా చెప్పి అల్లిపోయిన కోడిగుడ్లు ఇచ్చి కొట్టడానికి కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు. అపహాస్యం చేస్తున్నారు, ఊరు నుంచి ఊరికి తరిమేస్తున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారండి. అయినప్పటికీ నోవహు తట్టుకొని తాలుకొని ఆ నిందలకు, ఆ శ్రమలకు, ఆ అల్లిపోయిన కోడిగుడ్లు ఇచ్చి కొట్టినా, రంధ్రాలు పడినా, బ్లడ్ వస్తున్నా, ఎంత ఇబ్బంది పడుతున్నా సరే ఆ కష్టాన్నంతా తాలుకొని ఆ ప్రపంచమంతా 120 సంవత్సరాలు తిరిగి సువార్త చేశాడు. ఆమేన్, హల్లెలూయా. 120 సంవత్సరాలు సువార్త చేసిన ఒక్కడేం లేదండి. చిన్న పిల్లోడు నోవహు ఇలా వస్తున్నాడంటే రోడ్డు అంటే ఎక్కడో మూలను ఎక్కడో చూసి నోవహుని ఎక్కడో చూస్తే ఆడ రోడ్డు అంటే అలా పారిపోయేవాడు. ఎందుకంటే నోవహు వస్తున్నాడంటే బుర్ర తినేస్తాడు. ఇప్పుడు ఎక్కలేని మాటలు చెప్పి ఒక గంట సోది ఎట్టాడంటే నా బుర్ర అంతా ఇప్పుడు హీట్ ఎక్కిపోద్ది. ఇతను ఏదో పనికిమాలిన సోది చెప్తాడు తప్ప ఉపయోగపడే మాట ఒక్కడు చెప్పడం. ఎందుకు వచ్చిన చంద్రబాబు అని చెప్పేసి అక్కడ చూసినాడు అలా పారిపోయేవాడు. హల్లెలూయా. ఒక అర్థమయ్యేది కాదు. అయితే దేవుడు అలా సహించి 120 సంవత్సరాలు చెప్పిన తర్వాత దేవుడు జంతువులకు సువార్త చేయమన్నాడు, పక్షులకు సువార్త చేయమన్నాడు, చేపలకు సువార్త చేయమన్నాడు, చీమలకు సువార్త చేయమన్నాడు, ఏగలకు సువార్త చేయమన్నాడు. అన్నిటికీ నోవహు సువార్త చేస్తున్నాడు. ప్రతి దానిలోని అపవిత్రమైన జంతువులేమో 2 జతలు, పవిత్రమైన జంతువులని 7 జతలు వాళ్ళకు తీసుకురమ్మన్నాడు. పవిత్రమైన జంతువులన్నీ కూడా 7 జతలన్నీ కూడా వాళ్ళకు వచ్చేసినాయి నోవహు ప్రసంగం చేసినప్పుడు. అపవిత్రమైన జంతువులన్నీ 2 జతలు చెప్పిన వాళ్ళకు వచ్చేసినాయి.
చీమ ఆడ మగ భార్య భర్తలు ఇద్దరు వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చేసారు. అక్కడ నోవహు ప్రసంగం చేస్తున్నాడు. ఆ దేవుని యొక్క మాట అది, దేవుని యొక్క స్వరం అది. ప్రళయం యొక్క భూమి మీదకి ప్రళయం రాబోతుందంట, ప్రపంచం మునిగిపోతుందంట, ప్రపంచం నాశనం అయిపోతుందంట. మనం బాగుపడాలంటే, మనం రక్షించుకోవాలంటే, మన ఆత్మ కాపాడుకోవాలంటే, మనం ఆత్మ మన యొక్క వంశవళిని భూమి మీదకి మరలా తీసుకురావాలంటే మనం తిరిగి వాళ్ళకి వెళ్ళాలట. నోవహు మాట్లాడుతున్నాడు, దేవుని స్వరం అది అని ఎప్పుడైతే చీమ ఆ యొక్క భార్యతో చెప్పిందో, ఆ రెండు చీమలు భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకొని చక్కగా వాళ్ళకి వచ్చేసారండి వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఆ రెండు ఈగలు ఆడ మొగ ఆ ఇద్దరు మాట్లాడుకుని చక్కగా వాళ్ళకి వచ్చేసారంట. ఆ రెండు దోమలు ఆడ మొగ ఇద్దరు మాట్లాడుకుని వాళ్ళకి వచ్చేసారంట. హల్లెలూయా. బుద్ధింకలు మాట్లాడుకున్నాయి, ఆ యొక్క నానా కీటకాలన్నీ కూడా మాట్లాడుకున్నాయి, ఆ జంతువులన్నీ మాట్లాడుకున్నాయి, ఆ చేపలన్నీ మాట్లాడుకున్నాయి, అన్నీ కూడా మాట్లాడుకుని చక్కగా అన్ని కూడా నోవహు వాళ్ళకి వచ్చేసినాయి. హల్లెలూయా. ఈ జంతువులకి, చీమలకి, పక్షులకి, బొద్దింకలకి అన్నిటికీ వాక్యం అర్థమైంది, కానీ ఈ పనికి మాలిన మూర్ఖత్వంతో నిండిన మనుషులకు మాత్రం దేవుని యొక్క సువార్త నోవహు నుంచి మాట్లాడుతుంటే అర్థం కాల. వాళ్ళు అసలు పట్టించుకోలే. వీళ్ళు మూర్ఖులైపోయారు, వీళ్ళు డబ్బు సంపాదనలో పడిపోయారు, వీళ్ళు వ్యక్తిగత కార్యాల్లో మునిగిపోయారు, వీళ్ళ పనులు వీరు బిజీ అయిపోయారు, వీళ్ళ స్వార్థాలతో, వీరి యొక్క అహంకారంతో, వీళ్ళ గర్వాలతో, వీళ్ళ భయంకరమైన వేషధారణతో, నటనతో కూడిన జీవితాలతో ముందుకెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ వాక్యానికి లోబడడానికి కానీ వారు ఎంత మాత్రం కూడా వాళ్ళు చిన్న సమయం కూడా వాళ్ళు ఇవ్వలే. హల్లెలూయా. ఆ రోజు నోవహు చెప్పిన మాట చీమలకు అర్థమైందండి, దోమలకు అర్థమైందండి, బుద్ధింకలకు అర్థమైందండి, పాములకు అర్థమైందండి. అంత భయంకరమైన ఉగ్రతను ఆ నోవహు ప్రసంగం చేస్తూ ఉంటే ఆ చిన్న చిన్న కీటకాలైన దేవుని యొక్క స్వరాన్ని ఆలకించి ఆ వాళ్ళకు వచ్చినాయి, కానీ ఆ రోజు మనుషులు ఎవరు రాల. హల్లెలూయా. అయితే దేవుడు 120 సంవత్సరాలు బోధించిన తర్వాత, అక్కడంతా కూడా అయిపోయిన తర్వాత దేవుడు నోవహు కుటుంబాన్ని కూడా వాళ్ళకి తీసుకెళ్ళాడు. ఆ జంతువులన్నీ వెళ్ళిపోయి నోవహు కుటుంబం 80 వెళ్ళిపోయారు. దేవుడు వచ్చి తాళం వేసేసి ఆ యొక్క కొండ మీద ఆ ఓడను పెట్టి ఎదురు చూస్తూ ఉన్నాడు, ఇంకెవరైనా వస్తారేమో అన్నాడు. ఆ కొండ మీద అంటే నోవహు సువార్త ప్రకటించేసిన తర్వాత ఇంకా 7 రోజులు సమయం ఇచ్చాడంట ప్రజలకి. 7 రోజులు సమయం ఇచ్చాడంట. ఇంకా వస్తారు, ఎవరైనా వస్తారా నోవహు సువార్త విన్న వాళ్ళు, నోవహు వాక్యం విన్న వాళ్ళు ఎవరైనా వస్తారా వాళ్ళకి ఎదురు చూద్దామని చెప్పి దేవుడు 7 రోజులు ఇచ్చాడంట సమయం. ఇంకా 7 రోజులు సమయం ఇచ్చినా కానీ ఒక్కడు రాలేదండి. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే తాళం వేసేసి నోవహు కుటుంబం లోపలెట్టేసి తాళం పట్టుకుని వెళ్ళిపోయి ఆకాశ తూములు పేసాడు. ఆకాశ తూములు ఎప్పుడైతే ఇప్పుడు జలప్రలయం రావడం మొదలెట్టింది, ఇంచుమించు 150 రోజులు ప్రచండమైన వర్షం అలా కురుస్తూ ఉండగా ఇంచుమించు మొత్తం ఆ పర్వతం పైకి వాటర్ వచ్చేసింది. పర్వతంపై చిన్న 2 రోజులు 3 రోజులు వర్షం కురిసేటప్పుడు కాళ్ళు ములిగినాయి అంట. ఆహా, అప్పుడు వరకు వర్షం లేదు కదండి, పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఆడుకుంటున్నారండి, భలే కొంత కాలంలాగా స్నానం చేయడానికి ఆడుకుంటున్నారండి. వాళ్ళు 2వ రోజున ఇక్కడ వరకు వచ్చింది, 3వ రోజున ఇక్కడ వరకు వచ్చింది, 4వ రోజున ఇక్కడ వరకు వచ్చింది, 5వ రోజున ఇక్కడ వరకు పీకల దాకా వచ్చేసినాయి. వాటర్ పీక దాకా వచ్చిన తర్వాత గుర్తొచ్చిందని నోవహు వర్తమానం, జలప్రలయం వస్తుంది, మీరందరూ జలప్రలయం చచ్చిపోతారు, మీరందరూ నశించిపోతారు, దయచేసి మారు మనసు పొందండి, వాళ్ళకి రండి అని చెప్పి పిలుస్తుంటే ఎవడు పట్టించుకోలేనోడు పీకల దాకా వాటర్ వచ్చిన తర్వాత గుర్తొచ్చిందని నోవహు వర్తమానం. అప్పుడు గుర్తొచ్చి అయ్యి బాబా ముసలోడు ఆ సవటకున్నాడు ఏదో చెప్తున్నాడు అనుకున్నాను నేను, ఏదో పట్టబొర్రాడు ఏదో పిచ్చివాగుడు వాగుతున్నాడు అనుకున్నాను నేను. కానీ అది పిచ్చివాగుడు కాదు, అది నిజమే. అది వర్షం ఇలా పీకల దాకా వచ్చింది. అయ్యి బాబు ఇది కంట్రోల్ చేసుకోవడం కష్టం, ఇప్పుడు ఇక్కడ ఉంటే చచ్చిపోతాం, ఇప్పుడు వాళ్ళలోకి వెళ్ళిపోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఈత కొట్టుకుంటూ వచ్చేసారండి వాడి దగ్గరికి. హల్లెలూయా. ఈత కొట్టేసి నోవహు డోర్తి దయచేసి డోర్తి, నేను వచ్చేట నువ్వు చెప్పిన వాకింగ్ కరెక్టే, మేము ఒప్పుకున్నాం దాన్ని, దయచేసి వాడది అని దబేలు బాగుతున్నాను వాడిని. నోవహు చాలా కనికరం కలుగుడండి. అంత భయంకరమైన ప్రచండమైన వరద వస్తున్నా సరే అవసరమైతే తాళాలు తీసేసాను లోపల తీసుకొచ్చేది. అంత ప్రేమ గల హృదయం నోవహుది, అంత కనికరం కలిగిన హృదయం నోవహుకు ఉంది. నోవహు హృదయం దేవుడు తెలుసు. అందుకే దేవుడు ఏం చేశాడంటే నోవహు అయితే జలప్రలయం వస్తున్నా తొలుపు తీసేసి లోపల లాగేస్తాడని, ఇలా అయితే కుదరదని చెప్పి తాళం వేసి తాళం అట్టిన దేవుడు లోపలికి వెళ్ళిపోయాడు. తాళం వేసి దేవుడు తాళం అట్టిన అయిపోయాడు. ఇంక తాళం తీయడానికి కూడా అవకాశం లేదు. నోవహు అన్నాడంట, అయ్యా మీకోసం ప్రలాపించాను, ఏడ్చాను,
దుఃఖించాను, 120 సంవత్సరాల పాటు మీ చుట్టూ తిరుగుతూ మీకు సువార్త చేశాను, నా మాట ఒక్కడో వినలేదే, నా మాట ఒక్కడో పట్టించుకోలేదే, ఇప్పుడు బయట లోపలికి తీసుకొద్దామన్నా అవకాశం నా జీవితంలో లేదు. ఎందుకంటే తాళాలు వేసేసి దేవుడు తాళాలు అట్టుకెళ్ళిపోడయ్యా, నాకు అవకాశం లేదు. ఇక దయచేసి మీరు ఎంత మొరపెట్టినా ఉపయోగం లేదు ఇప్పుడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాను. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో ఈ యొక్క కాలంలో దేవుడు ఏం మాట్లాడుతుండో ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుదాం. చూడగా తలుపు తెరవబడి ఉండేది. ఎక్కిరమ్ము కనుపరిచేది నన్ను. దేవుని నాకు మహిమ కలుగును గాక. చూడండి, ఈ చివరి కాలంలో ఈ ప్రకటన గ్రంథంలో మన జీవితాల కోసం దేవుడు ఒక తలుపు తెరిచి ఉంచాడు. ఇక్కడ ఆ నోవహు ఎలాగైతే ఆ ఓడ ఓపెన్ చేసి ఉంచాడో ఆత్మల కోసం, ఆత్మలు రక్షించడం కోసం దేవుడు ఆ ఓడను తెరిచి ఎలాగైతే ఉంచాడో ఈ రోజు మన కొరకు ఒక ఓడ తలుపులు తెరవబడి ఉంది. ఆమేన్, హల్లెలూయా. మన కోసం ఒక ఓడ, ఆ ఓడ ఎవరో కాదు, ప్రభువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన భూమి మీద ఆయన తలుపులు తెరిచి ప్రతి ఒక్క ఆత్మను రక్షించడానికి సిద్ధంగా కూర్చొని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు తలుపులు ఎలాగైతే తెరవబడి ఉన్నాయో ఈ రోజు కూడా దేవుడు తలుపులు తెరిచి ఉంచాడు. ఈ రోజు ఓడ ఉంది, ఆ ఓడ ఎవరో కాదు, ప్రభువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ తలుపులు తెరవబడి ఉన్నాయి. అక్కడ ఒక సింహాసనం వేసుకుని కూర్చుని ఉన్నాడు. ఆయనే ప్రభువు యేసుక్రీస్తు. ఆయన కూర్చొని ప్రజలందరిని ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆ రోజు నోవహు వాక్యం ఎలాగైతే త్రోసేశారో ఈ రోజు కూడా ఈ యొక్క ఓడలోకి వెళ్ళడానికి కూడా ప్రజలు అలాగే నిరాకరిస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు మీరు గమనించాలని ప్రభు పేట మీకు విన్నపం చేస్తా ఉన్నాను. కొంచెం గ్రహించండి. దేవుడు మాట్లాడుతున్న మాటలు కొంచెం మీరు గ్రహించాలని ప్రభు పేట మీకు అడుగుతూ ఉన్నాను. కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి. ఆ రోజు నోవహు 7 రోజులు ఎదురు చూశాడు దేవుడు, కానీ ఎవరు రాలేదండి. అందరూ కూడా మూర్ఖుల్లాగా ఎవరికైనా నవ్వు అవ్వాలంటే చూడండి, ఇప్పుడు ఎవరన్నా యూట్యూబ్ స్టేటస్లు పెట్టుకొని అది యొక్క కామెడీ సీన్ వచ్చిందనుకోండి, పక్క నవ్వేసుకుంటారు. వాళ్ళ ఊగిపోయి ఊగిపోతారు, నవ్వేసుకుంటారు, తెగ నవ్వేసుకుంటారు అందులో కామెడీలు చూసి. అలాగా ఆ యూట్యూబ్ స్టేటస్లా కనిపించింది ఆ ఓడ, నోవహు ఓడ. ఆ రోజు వాళ్ళకి ఎవరికైనా నవ్వు కావాలంటే ఓడ దగ్గరికి వెళ్ళేవారట. అంత గట్టిగా నవ్వేసి వచ్చేసేవారట. డాక్టర్లు చెప్తారు, ఇప్పుడు ఏడిస్తే ఒక 350 క్యాలరీలు పాడైపోతాయి, నరాలన్నీ స్టక్ అయిపోతాయి, హార్ట్ కూడా స్లో బీట్ అయిపోద్ది, పనిచేయడం మానేద్ది. అదే నవ్వుతే కనుక ఎంత ఉల్లాసంగా బాడీ ఎంత బ్లడ్ సర్క్యులేషన్ జరగాలో అంత ఉల్లాసంగా జరుగుతుందని చెప్పి ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేయమంటారు. నవ్వు ఎక్సర్సైజ్ చేయమంటారు అనమాట. గట్టిగా నవ్వుతే బాడీ అంతా చాలా ఉల్లాసంగా మారిపోద్ది అనమాట. అందుకే ఎక్కువ ప్రజలు నవ్వడానికి ఇష్టపడతారు, ఎక్కువ నవ్వు కోరుకుంటారు. అని నవ్వుతే ఏమవుతుందంటే నరాలన్నీ కూడా బ్లడ్ ప్రెషర్ అంతా కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అందుకని ఎక్కువ కామెడీ సీన్స్ చూస్తారనమాట. ప్రజలు నవ్వుకోవడానికి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇష్టపడతారు. అందుకే ప్రజలందరూ కూడా ఎక్కువ ఆసక్తి దేని మీద ఉంటుందంటే ఎంటర్టైన్మెంట్. అందుకే టైంపాస్ ఏది ఎంటర్టైన్మెంట్ బాగా హాస్యంగా ఉంటుందో దాన్ని ప్రజలు ఎక్కువ ఇష్టపడతారు. అందుకే ఎక్కువ అలాంటి హాస్యం దొరికికాడే ఉండడానికి ఇష్టపడతారు. చూడండి, 3 గంటల సినిమా అంటే పరిగెత్తుకెళ్ళిపోతారు. అసలు ఎంత మాత్రం కూడా లేట్ చేయరు, అంత 3 గంటల సినిమా అంటే చూస్తారు. ప్రార్థనలో 1 గంట కూర్చోమంటే నిద్ర వచ్చారు, ఎంత బాధ వస్తుందండి, అలసట వచ్చారు. 3 గంటల సినిమా అంటే అక్కడ కూర్చుని లేవకుండా మరీ చూస్తారు, అంత అద్భుతంగా చూస్తారు. ఎందుకంటే అంత హృదయాన్ని కట్టుకుంటుంది, అది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఉండదు, ప్రార్థనలో ఎంటర్టైన్మెంట్ ఉండదు. బాధ ఉంటుంది, కన్నీళ్ళు వస్తుంది, వేదన వస్తుంది, సమస్యలు వస్తాయి. హల్లెలూయా. అందుకే ఎక్కువ ప్రార్థనకి ఇష్టపడరు, చాలామంది ఎక్కువ ఇష్టపడరు, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇష్టపడతారు. ఆ రోజు అతిపెద్ద ఎంటర్టైన్మెంట్గా ఆ రోజు నోవహు ఓడ ఉందండి. ఆ ఓడ దగ్గరికి వెళ్ళి ఎంత నవ్వుకోవాలో అంత నవ్వుకుని వచ్చేసేవారు. వాళ్ళకు మాత్రం వెళ్ళేవారు కాదు. హల్లెలూయా. కొంతమంది వెళ్దామని వెళ్ళారట, ఒక భార్య భర్తలు ఇద్దరు.
భార్యాభర్తలు ఇద్దరు నోవహు వాడి దగ్గరికి వెళ్ళి నోవహు చెప్పిన వాక్యం చాలా కరెక్ట్గా ఉంది, అయ్యి బాబా వాళ్ళకి వెళ్తే చచ్చిపోతామంట, అందుచేత మనం ఖచ్చితంగా వాళ్ళకి వెళ్ళిపోవాలని చెప్పి రాత్రి అంతా గదిలో భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకున్నారట. మాట్లాడుకుని తెల్లారి ఆ పెట్టి బేడ సర్దేసుకుని అలా ఆయన ఏం చేశాడంటే ఒక 100 కాయలు బ్రాంతికాయలు ఇట్టుకున్నాడట. పెట్టిలో 100 కాయలు బ్రాంతికాయలు ఇట్టుకుని బట్టలు ఎట్టుకుని అన్నీ సిద్ధపోరు చేసుకుని పెట్టెట్టుకుని బయలుదేరాడంట నోవహు వాడి దగ్గరికి. హల్లెలూయా. ఏంటండి పెట్టేంటని అడిగిందంటే ఆవిడ. అంటే నేను ముందు లేకుండా బ్రతకలేనమ్మా, ముందే నా ప్రాణం, అందుచేత ఖచ్చితంగా నోవహు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటాం మనకు తెలియదు, అన్ని సంవత్సరాలు మరి నాకు సరిపోవాలి కదా, అందుకే నేను పెట్టినండా ఈ యొక్క బట్టలు ఎట్టుకుని నా యొక్క ప్రాణమైన ముందు ఎట్టుకుని వెళ్తున్నాను అని చెప్పేసి బయలుదేరాడట. సరే నేను కూడా వస్తానండి, మీకు కూడా నాకు బంగారం అంటే చాలా ఇష్టం, ఇవన్నీ బీరువాలు వదిలేస్తే ఇవన్నీ కూడా అది నీటిలో కొట్టుకెళ్ళిపోతాయి, జలప్రలయం వస్తుందని విశ్వాసం వచ్చింది, కానీ వీళ్ళకి మాత్రం చూడండి ఎలా ఉందో పరిస్థితి. ఈ జలప్రలయం వస్తే ఖచ్చితంగా బంగారం కొట్టుకెళ్ళిపోద్ది, డబ్బు కొట్టుకెళ్ళిపోద్ది, నా యొక్క లిప్స్టిక్, నా యొక్క బ్యూటీ పార్లర్ సామానం అంతా అందులో కొట్టుకెళ్ళిపోద్ది, దీన్ని వదిలిపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, నేను కూడా వచ్చేస్తాను కానీ ఇవన్నీ పట్టుకుని వస్తానని చెప్పేసి ఆవిడ కూడా పెట్టెలో సర్దుకుని శుభ్రంగా మంచిగా సర్దుకుని ఆ 2 పెట్టెలు అట్టుకుని వెళ్ళారండి నోవహు వాడి దగ్గరికి. నోవహు దూరబంధం దగ్గర అక్కడ కూర్చొని ఎదురు చూస్తున్నాడంటే ఎవరైనా వస్తారని దేవుడు అక్కడ దూరం దగ్గర పెట్టాడు నోవహుని. పెట్టిన తర్వాత నోవహు అక్కడ కూర్చొని వెల్కమ్, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, రండి, వాళ్ళకు రండి, యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోపలికి రండి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అన్నాడట. హల్లెలూయా. గబగబా పెట్టెట్టుకుని వెళ్ళిపోతాడండి ముసలాయన. ఆగాదు ఏంటిది అన్నాడట. మరి అది నోవహు గారు మీరు అద్భుతంగా సువార్త చేశారు, రాత్రి మీ సువార్త అంటే నాకు చాలా ఏడుపు వచ్చేసింది, చాలా బాధ వచ్చింది, చాలా పశ్చాత్తాపం వచ్చింది, మీ మాట నేను 100% నమ్ముతున్నాను, చాలా అద్భుతంగా ఉంది మీ వర్తమానం బట్టి ఖచ్చితంగా ఉగ్రత భూమి మీదకి వచ్చేస్తుందని నాకు అర్థమైపోయింది నోవహు గారు, నేను ఖచ్చితంగా నేను ఈ లోకంలో ఉండడానికి ఇష్టపడలేదు, మీ ఓడలోకి రావడానికి నేను సిద్ధపడ్డాను, ఇగో సమస్తము చక్కబెట్టుకుని వచ్చేసాను, కానీ నాకు వీక్నెస్ ఉందండి, ఏంటంటే ఈ మందు లేకుండా బతకలేదు, అందుచేత దయచేసి నాకు ఈ మందు అనుమతి ఇస్తే నేను మీ వాళ్ళలో ఎన్ని సంవత్సరాలు ఉంటాను నాకు తెలియదు, కానీ ఇది నాకు సరిపోతుందా, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పేసి అంటున్నాడు. అయ్యా ఈ ఓడ క్రీస్తు అయి ఉన్నాడు, క్రీస్తుననే ఓడలోకి పాపం వెళ్ళడానికి వీల్లేదు, ఈ మందు లోక సంబంధమైంది, లోక సంబంధమైన కార్యాలు ఏవి కూడా క్రీస్తులకు అనుమతించబడవు, నువ్వు రావాలనుకుంటే నీకు ఒక్కడికే అనుమతి ఉంది, నీవైతే రా, నీ సూట్ కేసు దూరంగా ఇసిరేసిరా, లేకపోతే నువ్వు కూడా వెనక్కి వెళ్ళిపో, ఇలాగ రావడం కుదరదని చెప్పాడట. అదేంటయ్యా నువ్వేం అంత రోసంగా చెప్పావు, అంత బల్లబుద్ధి చెప్పేశావు, వాళ్ళకు రాకపోతే చచ్చిపోతానంటావు, ఇన్ని మాటలు చెప్పావు కదా, నేను నీ మాటలు విని కనికరపడి వచ్చాను కదా, మరి వచ్చినప్పుడు ఏ విధంగా వస్తే నువ్వు ఆహ్వానించాలి కదా, నువ్వేంటి ఇలా వెనక్కి వెళ్ళమంటావు, నేను నిన్న ఆహ్వానించాను కానీ ముందున ఆహ్వానించలేదయ్యా, నేను నిన్న ఆహ్వానించాను కానీ క్రీస్తు నీకు ఆహ్వానం చెప్పాడు కానీ ముందుకు కాదు, ఆ ముందు దూరం విసిరేసి నువ్వు రావాలనుకుంటే రా, లేకపోతే వెళ్ళిపో. ఈ వెనకాల అలా ఆవిడ వచ్చింది, అదేంటయ్యా నాకు బంగారం ఇష్టం, బంగారం లేకుండా బ్రతకలేను, నాకు ఆ బంగారం ఒంటినిండా ఉంటేనే నేను అందంగా కనపడేది, నేను సౌందర్యవంతంగా కనపడేది, లేకపోతే రకరకాలుగా లోకస్తులంతా లోక రీతిలో రకరకాలుగా మాట్లాడేస్తారు, ఆ మాటలన్నీ నేను పడలేను, ఆ పాత్రలన్నీ నేను పడలేను, నేను ఆ విధంగా ఉంటేనే ఆ విధంగా గౌరవంగా నేను బ్రతకగలుగుతాను, నాకు అదంటే ఇష్టం, అది లేకపోతే నేను బ్రతకలేను, దయచేసి దాన్ని కూడా నాతో పాటు తీసుకురాని, ఇదంతా కూడా వాళ్ళ జలప్రలయం కొట్టుకుపోతే ఎలాగా అంటున్నాను. లేదమ్మా, క్రీస్తులకు అవన్నీ కూడా అనుమతి లేవు, అవన్నీ లోక సంబంధమైన దెయ్యమక కార్యాలు, అవన్నీ కూడా ఆ దెయ్యం సంబంధం అన్నీ దేవుడు చేర్చుకోడు, ఆయన యథార్థవంతుడు, ఆయన నమ్మకమైన వాడు, ఆయన సత్యవంతుడు, ఆయన ఏది ఆశించి మిమ్మల్ని కోరాడో ఆ విధంగా మిమ్మల్ని రావాలి తప్ప మీ అంతటి మీరు వ్యక్తిగతంగానే మూట కట్టుకుని వచ్చేస్తానంటే మీకు ఎలా లేదు, వెళ్ళిపోండి లోపలికి, బయటకు వెళ్ళిపోండి. హల్లెలూయా. ఎలాగైతే కుదరదు, కానీ నీ వాడ నువ్వు నీ ముఖాన్ని నెట్టుకో, మాకేమీ అవసరం లేదు కానీ అని చెప్పేసి ఆ సూట్ కేసు పెట్టుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసారట. హల్లెలూయా. ఏమన్నా ఎంతమందికి అర్థమవుతుందన్నమాట. అంటే ఓడ దగ్గరగా అంటే ఇల్లు వెనక్కి వచ్చేసారు, వాళ్ళని వదులుకోలేక, వాళ్ళ యొక్క స్వలాభము అనేది ఆశించి వదులుకోలేక వెనక్కి వచ్చేసారు, వాళ్ళకి వెళ్ళలే. ఆ రోజు ఆ నోవహు వాళ్ళకి ఆ 80 సంతానం నోవహు కుటుంబస్తులు వెళ్ళారు.
తర్వాత దేవుడు ఆకాశ తూములు ఇప్పేశాడు. ఆ పీకల దాకా వచ్చిన తర్వాత వీళ్ళు వాడిన బాధారు, అవకాశం లేకుండా పోయింది. దేవుడు అక్కడ ఆ పొట్టు, మనం ఒడ్లు అటుకులు ఆడించేటప్పుడు ఒడ్లు నానబెడతామండి. మా అమ్మ నానబెట్టి చిన్నప్పుడు ఆ యొక్క ఒడ్లు నానబెడితే పొట్టు అంతా కూడా పైకి తేలిపోయేది. ఒడ్డుకి అసలు నీళ్ళు గ్యాప్ ఉండేదే కాదు. పొట్టు అంతా ఏమి గింజ పొట్టు మీద పొట్టు ఎక్కేసి ఎంత భయంకరంగా మొత్తం అంతా కనపడేది, అంతా పొట్టే కనపడేది. ఆ రోజు నోవహు జలప్రలయంలో మనుషులు శవాలై అలా తేలిపోరండి. ఆ పొట్టు తేలిపోయినట్టు తేలిపోయారు. భయంకరంగా శవాలన్నీ తేలిపోయి, కనీసం శవాలను పీక్కి తింటా కూడా పక్షులు లేవు, రాబందులు లేవు, అవి కూడా చచ్చిపోయినాయి. అవి కూడా ఎగిరేంత ప్లేస్ లేదు. 2 పర్వతాలు అంత ఎత్తు వాటర్ వచ్చేసిందండి. హల్లెలూయా. అయితే అక్కడ దేవుడు ఉగ్రత ప్రకటించిన ఉపయోగం లేకుండా పోయింది. కేవలం నోవహు కుటుంబం మాత్రమే రక్షించబడ్డారు. అయితే ఈ స్టోరీ అంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ స్టోరీ అంతా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, యేసుక్రీస్తు మాట పలికాడు. లూకా సువార్త 17వ అధ్యాయము మనం ఒకసారి చూస్తే, కొంచెం జాగ్రత్తగా మీరు వినండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. సారీ అండి, 24 17 చదవండి. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలనని ప్రార్థించుడు. ఒక్క నిమిషం అండి. లూకా సువార్త 17వ అధ్యాయం 27వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 27వ వచనం. 26 నుంచి చదవండి. 26 నుంచి చదవండి. నోవహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినముల్లో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ కూడా నాశనం చేసేది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తుని శిష్యులు అడిగారు అనమాట. ఇది మనం రెండవ రాకడ సమయంలో ఉన్నాం. మనం అందరం కూడా రెండవ రాకడ యేసుక్రీస్తు వస్తాడు అని ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. ఈ ప్రపంచమంతా ఎదురు చూస్తుంది కాబట్టి మనమందరం కూడా రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. ఈ రెండవ రాకడ అసలు ఎలా వస్తుంది, దాని యొక్క సూచనలు ఏంటి అని శిష్యులు యేసుక్రీస్తుని అడిగారు. యేసుక్రీస్తుని అడిగితే యేసుక్రీస్తు చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ లూకా సువార్త 26వ వచనంలో 17వ అధ్యాయం 26వ వచనంలో యేసుక్రీస్తు చెప్తున్నాడు, నోవహు దినాలు జరిగినట్టు మనిషి కుమారుని దినంలో కూడా జరుగునన్నాడు. హల్లెలూయా. అంటే నోవహు దినాల్లో ఏం జరిగిందో మనిషి కుమారుడి దినాల్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా జరుగుతుంది. అంటే ఇది సూచన. దేవుడు ఈ సూచన తన ప్రజలకు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు నోవహు వాడి కోసం ఆ ప్రసంగం అంతా చేస్తున్నాడు. అంటే నోవహు వాడి కోసం యేసుక్రీస్తు ప్రసంగం చేయవలసినంత అవసరం ఏమొచ్చిందంటే, ఇప్పుడు రెండవ రాకడ సమయం ముందు ఏ విధంగా జరగబోతుందో ఆ ప్రతి విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. నోవహు దినాలు ఏం జరిగింది మనం పూర్వకు చెప్పుకున్నాం. ఆయనకు ఓడను సిద్ధపరిచాడు, ఆ యొక్క మార్గాన్ని సిద్ధపరిచాడు. ప్రపంచమంతా ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత ఏంటంటే జలప్రలయం. ఆ జలప్రలయంలో నుంచి కాపాడబడడానికి దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచిన మార్గం ఏంటంటే ఓడ. ఓడని ఆ యొక్క జలప్రలయాన్ని ప్రకటించడానికి దేవుడు ఒక వ్యక్తిని భూమిపైకి పంపించాడు. హల్లెలూయా. ఆయన పేరు నోవహు. ఇక్కడ ఎంతమంది కనపడుతున్నారండి మీకు? జలప్రలయం ఒక మార్గం ఉగ్రత కనపడుతుంది.
జలప్రలయాన్ని తప్పించుకోవడానికి ఒక మార్గం కనపడుతుంది, అది ఓడ. అలాగే ఓడనే జలప్రలయాన్ని ప్రకటించడానికి, ప్రజలకి సువార్త తెలియజేయడానికి దేవుడు ఒక మనిషిని అక్కడికి పంపించాడు. ఆయన ఎవరంటే నోవహు అన్నాడు. నోవహు దేవుడు వాడుకొని ప్రపంచమంతా తిరిగి ఈయన ఏం చేస్తున్నాడంటే, అయ్యా వాళ్ళకు రండి, దయచేసి వాళ్ళకు రండి, మీరు వాళ్ళకు రాకపోతే నశించిపోతారు, చచ్చిపోతారు, జలప్రలయంలో మునిగి నశించిపోతారని చెప్పి అక్కడ ప్రకటించడానికి దేవుడు ఒక సేవకుని అక్కడ పంపించాడు. హల్లెలూయా. అంటే 3 కార్యాలు అక్కడ కనపడుతున్నాయి. ఓడ కనపడుతుంది, తప్పించుకునే మార్గము, ప్లస్ జలప్రలయం కనపడుతుంది, ఉగ్రత. నెక్స్ట్ దాన్ని రెండింటిని ప్రకటించడానికి దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు, ఆయన పేరే నోవహు. ఈ మాట చాలా హృదయాలు మీరు గుచ్చుకునేవాడి, భద్రపరచుకోండి. అలాగే దేవుడు ఈ చివరి కాలంలో రాకడకు ముందుగా ఈ 3 కార్యాలు కూడా మన ముందు కనిపించాలి. నోవహు దినాల్లో జరిగినట్టే మనుష్య కుమారుడి దినాల్లో కూడా జరగాలి. నోవహు దినాల్లో జరిగినట్టే ఉగ్రత ఉండాలి. నోవహు దినాల్లో జరిగినట్టే ఆ ఉగ్రత నుంచి తప్పించుకునే మార్గం ఉండాలి. ఆ యొక్క రెండింటిని ప్రసంగించడానికి, ప్రకటించడానికి దేవుడు ఒక ప్రవర్తన కూడా భూమిపైకి పంపించారు. హల్లెలూయా. ఇది మనుష్య కుమారుడు యొక్క దినాన్ని చూపించడానికి 3 కార్యాలు భూమి కనబడాలి. ఇప్పుడు దేవుడు ఆ యొక్క ప్రపంచానికి ఉగ్రత ప్రకటిస్తున్నాడు. మనం ఆ యొక్క పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం మనం చదివినట్లయితే అక్కడ దేవుడు ప్రపంచం మీదకి ఒక ఉగ్రత ప్రకటిస్తున్నాడు. ఆ ఉగ్రత ఏంటంటే పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమై కాలి బూడిదైపోయే రోజు భూమిపైన వస్తుందని చెప్పాడు. హల్లెలూయా. ఎవరు వింటున్నారా? అందరూ ఇక్కడే ఉన్నారు కదండి, అందరూ ఇక్కడే ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా మీరు నన్ను దృష్టి పెట్టండి. నేను కొన్ని విషయాలు చెప్తాను, టైం అయిపోతుంది, నేను స్పీడ్గా వెళ్ళాలనుకుంటున్నాను. కొంచెం మీరు జాగ్రత్త కొన్ని విషయాలు పట్టుకోండి. ఇప్పుడు మనిషి కుమారుడి యొక్క దినంలో మనం ఉన్నాం. మనిషి కుమారుడి యొక్క దినంలో, ఈ మనిషి కుమారుడి యొక్క దినముల ముందు దేవుడు ఒక ఉగ్రతను భూమి మీద పంపిస్తున్నాడు. ఆ ఉగ్రత ఏంటంటే పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమై కాలి బూడిదైపోతాయని చెప్పాడు. పంచభూతాలు అంటే ఏంటండి? గాలి, నీరు, ఆకాశం, నిప్పు, భూమి. ఈ 5 పంచభూతాలు అయి ఉన్నాయి. అంటే ఆకాశం కాలిపోయి, భూమి కాలిపోయి, గాలి, నీరు, నిప్పు ఈ 3 కూడా కాలిపోతుంటే ఇంకా మనిషి జీవించడానికి అసలు మార్గం ఎక్కడుందండి? ఆకాశం కాలిపోయి, భూమి కాలిపోయి, నీరు అగ్నిగా మారిపోయి, ప్రపంచమే మొత్తం తగలబడిపోతూ ఉంటే మనిషి నివసించే స్థలం ఎక్కడుంది? యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసండి? ఆ రోజు అంటే కేవలం నోవహు దినాల్లో భూమిని మాత్రమే నశింపజేశాడట. భూమి మీద ఉన్న ప్రజలు మాత్రమే పాడు చేసాడట. భూమి మీద ఉన్న ప్రజలు మాత్రమే చంపేశాడంట. కానీ ఇప్పుడు అంటున్నాడు భూమిని ఆకాశాన్ని కూడా మొత్తం కాల్చేస్తాను అంటున్నాడు. భూమిని ఆకాశాన్ని కూడా మొత్తం కాల్చేసి బూడిద చేసేస్తాను అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఈ భూమిని, ఆకాశాన్ని, గాలి, నీరు, నిప్పుని కూడా కాల్చేస్తుంటే మనిషి నివసించే యోగ్యమైన స్థలం ఏదైనా ఉన్నదా? ఇది కనీసం మనుషులకి సైన్స్ ద్వారా ఈ పాటికి అందేసింది. అది అప్పుడు నోవహు కాలం అయితే రుజువులు లేవు, కానీ ఇప్పుడు మనుషులకు రుజువులు వచ్చేసినాయి. ఓ గ్రహం వచ్చి భూగ్రహం మీద గుద్దైపోతుందని 2012 యుగాంతం అని చెప్పి సినిమాలు కూడా తీసేశారు. యుగాంతం అవుతుంది కానీ 12 అంటున్నారు, 13 అంటున్నారు, 14 అంటున్నారు. ఇప్పుడు ఎక్కడికి వేసారంటే 2025కి వేసారు, ఈ సంవత్సరానికి వేసారు. ఇది యుగాంతం అని పెద్ద పెద్ద సైంటిస్టులు, కాలజ్ఞాన శాస్త్ర పండితులు యుగాంతం ఈ సంవత్సరంలో జరుగుతుందని కూడా అనౌన్స్ కూడా చేసేసారు. ఒక శకలం వచ్చి భూగ్రహం మీద పడిపోతుంది, మొత్తం భూగ్రహమే విచ్ఛిన్నం అయిపోతుందని కూడా చాలా మంది జ్యోతిష్కులు కూడా చెప్పేశారు. దాన్ని అంచనా చేసుకుని పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఏం చేశారో తెలుసండి? సముద్రం లోపలికి వెళ్ళిపోయి భూమి కిందకంట కొన్ని వేల కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద సొరంగాలు కట్టేసి, టన్నెల్స్ అంటారు అట్లనే, ఆ టన్నెల్స్ కట్టేసుకుని ఆ టన్నెల్స్ నివాస యోగ్యమైన ఇల్లు కట్టుకుని చక్కగా జీవించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సముద్రం అగాధంలోకి వెళ్ళిపోయి అక్కడ ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వ్యోమగోముల ద్వారా వెళ్ళిపోయి చంద్రమండలంలోకి వెళ్ళిపోయి అక్కడ విత్తనం వేసి అక్కడ ఫలించిందో లేదో, పంట పండుతుందో లేదో చూసి అక్కడ కూడా ఇల్లు కట్టుకుని నివాస యోగ్యమైన స్థలం ఏదైనా కనపడుతుందా లేదని చంద్రమండలంలో వెతుకుతున్నారు మనుషులు.
చంద్రమండలంలో వెతుకుతున్నారు, భూమి కిందకి వెళ్ళిపోతున్నారు, ఆ యొక్క సముద్రం కిందకి వెళ్ళిపోతున్నారు, గ్రహాలు దాటి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు. ఎందుకు అలా ప్రయత్నాలు చేస్తున్నారంటే భూమి ఏదో ఒక కాలంలో తగలబడిపోతుందని అర్థమైపోయింది ప్రజలకు. హల్లెలూయా. జనాలకి కొన్ని సూచనలు ఆ అంతర్గ్రహంలో ఆ యొక్క అంతరిక్షంలో జరుగుతున్న సూచనలు చూసి, ఆ యొక్క వ్యోమగమనం చూసి కొంతమంది కొంతమంది వస్తున్నారు భూమిపైకి, అంతరిక్షవాసుల కింద, అంతరిక్ష వ్యోమగమనుల కింద భూమిపైకి వస్తున్నారు. ఆ మనుషులు వచ్చి భూగ్రహాన్ని వారు స్వాధీనపరచుకోబోతున్నారు, భూగ్రహాన్ని మొత్తం నాశనం చేయబోతున్నారని సైంటిస్టులు కొన్ని వివరాలు అంది రకరకాలుగా కొన్ని వింతలు చూస్తున్నారు. భూమి మీద కొన్ని వింతలు జరుగుతున్నాయి. ఆ బెర్లిన్ టవర్స్ కూడా ఏం జరుగుతుందంటే ఓడలు లాగేస్తుంది, అదృశ్యమైపోతున్నాయి. ఆ పిరమిడ్ గడికి వెళ్ళినప్పుడు కొంతమంది అదృశ్యమైపోతున్నారు. ఇలా రకరకాల కొన్ని విషయాలు సైన్స్ ద్వారా అందుకొని, టెక్నాలజీ ద్వారా తెలుసుకొని కొంతమంది డాలర్స్ ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నారంటే కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు తప్పించుకోవడానికి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? కానీ కీర్తనలో మాట ఉంది. దావీదు ఏమంటున్నాడంటే, దావీదు ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మనిషి ఎక్కడ దాక్కున్నా తీసుకొచ్చి ధవళ సింహాసనం తీర్పు దగ్గర పడేస్తాడని దేవుడు ఆ రోజు. ఏమేన్ హల్లెలూయా. మనిషి సముద్రంలో దాక్కున్నా సముద్రం పట్టుకొచ్చి ధవళ సింహాసనం దగ్గర పడేద్దట. ఆకాశం దాక్కున్నా ఆకాశం తీసుకొచ్చి ఆ ధవళ సింహాసనం తీర్పు పడేద్దట. భూమిలో దాక్కున్నా సరే భూమి తీసుకొచ్చే ఆ ధవళ సింహాసనం తీర్పు మీద పడేస్తుందని మనుషులు. అంటే సముద్రము ఆ దేవుడికి లోపడుతుంది, భూమి దేవుడికి లోపడుతుంది, ఆకాశం భూమి దేవుడికి లోపడుతుంది. ఇవన్నీ కూడా దేవుడికి లోపడుతున్నావు. నువ్వు ఎక్కడ దాక్కున్న చోటు, నీకు దాగు చోటు ఎక్కడ ఉంది అసలు? మనిషి ఎక్కడ దాక్కోగలడు? చచ్చిపోయిన తర్వాత అయ్యో నేను అనుభవించిందంతా అనుభవించేశాను, చచ్చిపోయాను, ఇంకా నాకు పర్లేదు, శుభ్రంగా పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటావేమో. అసలు జీవితం చచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది. చాలామంది జీవితం నుంచి విముక్తి పొందేసుకుందామని ఆత్మహత్యలు చేసేసుకుంటారు, గోదాట్లో దూకేస్తారు సమస్యలు భరించలేక, లేకపోతే ఉర్రే చేసుకుంటారు, లేకపోతే పాయిజన్ తాగేస్తారు, లేకపోతే ట్యాబ్లెట్ వేసేసుకుంటారు. రకరకాల ప్రయత్నాలని జీవితంలో సమస్యలు తట్టుకోలేక వాళ్ళు బుర్ర వీటెక్కిపోయి నరాలు తిరిగిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఏం చేస్తారో తెలుసండి, ఆత్మహత్యలు చేసేసుకుంటారు. వాళ్ళు అనుకుంటారు ఆత్మహత్య చేసేసుకున్న తర్వాత చచ్చితే సుఖంగా ఉంటారు బాబు అనుకుంటారు. కానీ అసలు జీవితం చచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది అన్న సంగతి ప్రజలకు తెలియపోతుంది. అసలు ఇక్కడ అనుభవించిన నరకం కంటే 10 రెట్లు ఎక్కువ, 100 రెట్లు ఎక్కువ నరకం అనుభవించాలి చచ్చిపోయిన తర్వాత. నీ ఆత్మకు నీవే ఉత్తరవాది అయ్యమ్మా. హల్లెలూయా. మనిషి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కానీ భూమి మీద కానీ ఆకాశంలో కానీ సముద్రంలో కానీ ఎక్కడ కూడా దాగుకునే చోటే లేదు. అవే తీసుకొచ్చి అప్పగిస్తాయి ఆ రోజు. అయితే మనిషి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కానీ ఈరోజు ప్రపంచాన్ని దేవుడు మొత్తం అగ్ని గంధకాలతో కాల్చిపోతున్నాడు అన్న సంగతి సైన్స్ ద్వారా రూఢి అయిపోయింది. చూడండి, పెట్రోల్ తీస్తున్నాడు, డీజిల్ తీస్తున్నాడు, కెరోసిన్ తీస్తున్నాడు, అన్నీ కూడా భూమి కింద మండే పదార్థాలు ఉన్నాయండి. అన్నీ కూడా మండే పదార్థాలు ఉన్నాయి. అవన్నీ కూడా మండిస్తే అంటుకునే పదార్థాలే. మొన్న ఆ యొక్క మా నగరం అని చింతలమూరు పక్కనే ఒక ఊరు ఉంటుంది, రాజుల పక్కన నగరం అని ఉంటుంది. ఆ నగరంలో ఏం జరిగిందంటే తెల్లరగట్ల గ్యాస్ పైప్ లీక్ అయిపోయింది. ఆ భూమిలో ఉన్న అగాధంలో ఉన్న భూమి లీక్ అయిపోయి భూమి పైకి వచ్చేసింది అగ్ని అంతా, ఆ యొక్క గ్యాస్ అంతా. అది అలా గాల్లో ఆవరించేసి కొన్ని కిలోమీటర్ల మేర ఆవరించేసి ఉంది. ఆవరించేసి ఉంటే ఎవరో ఒక బాత్రూమ్కి వెళ్ళి అతను బాత్రూమ్కి వచ్చేటప్పుడు సిగరెట్ అంటించుకునే అలవాటు ఉంది. అతను ఏం చేయడానికి బాత్రూమ్కి కూర్చుంటే సిగరెట్ ఇలా అంటించాడు. ఎప్పుడైతే మంట వచ్చిందో మొత్తం కొన్ని కిలోమీటర్ల మేర ఒక్క సెకండ్లో అగ్ని ఎలాగొచ్చేసింది. అగ్ని అంతా తలగబడిపోయి మొత్తం ఆ ఊరు నల్లగా మాడిపోయిందండి. గేదెలు, మనుషులు మొత్తం చర్మాలతో సహా తారు ఉడికిపోతే ఎలా ఉంటుందో అలా గేదె చర్మం అలా కారిపోయినాయి. కొన్ని కిలోమీటర్ల మేర ఒక్క క్షణంలో గ్యాస్ బయటకు వచ్చేసి అది ఆవరించినంత మట్టుకు ఎంత లెక్క అయితే ఉందో అంత లెక్క కాలిపోయింది ఒక్క సెకండ్లో. చూడండి, ఒక్క సెకండ్లో అంత గ్యాస్ వాయువు వచ్చి నగరం మొత్తం కాల్చేసిందండి. మరి ప్రపంచాన్ని ఆవరించేస్తే దేవుడు కాల్చడం ఎంతసేపు? గ్యాస్ వాయువు చేత, అగ్ని చేత, పెట్రోల్ చేత, డీజిల్ చేత, కిరోసిన్ చేత. హైడ్రోజన్ బాంబులు తయారు చేసాడు ఈరోజు మనిషి. హైడ్రోజన్ బాంబులు ఎలా తయారు చేస్తుంది? దాని ఫార్ములా ఉంటుంది, H2O అని ఫార్ములా ఉంటుంది.
వాటర్లో H2O ఉంటుంది అనమాట. అంటే మనకి లోపల వాటర్ ఎక్కువ తాగమంటారు. డాక్టర్లు ఎందుకు తాగమంటారంటే వాటర్లో హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. అంటే ఆక్సిజన్ వాటర్లోనే ఉంటుంది, హైడ్రోజన్ ఆక్సిజన్లో ఉంటుంది, ఆ యొక్క వాటర్లో ఉంటుంది. ఈ యొక్క ఆక్సిజన్ అంటే లోపల లాక్కునేది ఆక్సిజను, బయట కుదిలేది హైడ్రోజన్. లోపల లాగే చల్లగా ఉంటుంది, బయట కుదిలేది వేడిగా ఉంటుంది. ఎందుకంటే బయట లోపల ఫ్యాక్టరీలో కాగిపోయి బయటకు వస్తుంది అనమాట. హల్లెలూయా, అర్థమవుతుంది కదండి. అయితే ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ కూడా వాటర్లోనే ఉంటుంది. కానీ హైడ్రోజన్ బాంబు ఎలా కనిపెట్టారంటే 10th క్లాస్లో ఉంటుంది న్యూక్లియర్ రియాక్టర్ అని. ఆ వాటర్ను వేడి చేసి, మీరు చూడండి ఆ ప్రెషర్ కుక్కర్లో వాటర్ను వేడి చేసి అవన్నీ కూడా ఆవిరిలో మారిపోతుంది. అంతా కూడా ఆవిరిలో మారిపోయి అమాంతంగా ఆ కుక్కర్ని అలా నొక్కు పెడితే ప్రెషర్ కుక్కర్ పేలిపోతుంది. అదే ఫార్ములా హైడ్రోజన్ బాంబుకు వాడారు అనమాట. అంటే ఆ గాలి, ఆ వాటర్ను వేడి చేసి ఆ గాలిని ఒక చోట భద్రం చేస్తే అది ఒక బాంబు కింద మారుతుందని మనిషి కనుక్కొని దాన్ని బాంబు కింద తయారు చేశాడు. హైడ్రోజన్ బాంబు అనమాట. అది హైడ్రోజన్ బాంబు తయారు చేసి వాటర్ను హీట్ ఎక్కిచ్చాడు అనమాట టర్బన్ ద్వారా. హీట్ ఎక్కిచ్చి దాన్ని హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ రెండు సపరేట్ చేశాడు. రెండు సపరేట్ చేస్తే అది బాంబు కింద మారింది. అంటే బాంబు ఎలా తయారవుతుందంటే ఒక నీరు ద్వారా తయారవుతుంది. ప్రపంచమంతా మీరు చూస్తే 3వ భాగం వాటరే ఉంది, 1 భాగమే భూభాగం ఉందండి. మరి వాటరే హైడ్రోజన్ బాంబు అవుతే దేవుడు ఆ వాటర్ని అంతా కూడా బాంబుగా మార్చాడు అనుకోండి, మనిషి నివాస యోగ్యమైన ప్రాంతం ఏదైనా ఉంటుందా? అంటే వాటర్ అగ్ని చుట్టూ నివసించే ప్రతి డీజిల్ గ్యాస్ అంతా అగ్ని. మనిషి తయారు చేసి హైడ్రోజన్ బాంబులు శాటిలైట్ ద్వారా పైన దాచుకున్నాడు. మనిషి శాటిలైట్ల ద్వారా ఆ యొక్క అగ్నిని పైన దాచుకున్నాడు. ఇప్పుడు ఆ అగ్ని పైన ఉంది. ఎవడో పిచ్చాడు బటన్ నొక్కాడంటే ఆ బాంబు వెళ్ళి ఇంకో దేశం మీద పడుతుంది. అంత బాంబు స్క్వాడ్ ప్రతి దేశం కూడా శాటిలైట్ల ద్వారా పైన దాచుకున్నారు. పైన అగ్ని ఉంది, కిందన అగ్ని ఉంది, వాటర్ అగ్ని అయింది. అంటే అగ్ని లేకుండా మనిషి ఏ విధమైన సురక్షితమైన ప్రదేశాల్లో ఉన్నాడో గమనించారా? అంటే మన చుట్టూ ఉన్నదే అగ్ని ఉంది. ఏ విధంగా అయినా దేవుడు తగలెట్టగలడు. ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోవడం సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దేవుడు అగ్ని దాచాడు. ఎందుకు అగ్ని దాచాడంటే ఆ రోజు నోవు దినాల్లో పాపం ఎలాగా ఆకాశాన్ని అంటేసిందో ఈ రోజు కూడా పాపం అదే విధంగా ఆకాశాన్ని అంటేసింది. ఆ రోజు స్త్రీలు పెళ్లి చేసుకునే వాళ్ళు ఎలాగైతే ఉన్నారో ఈ రోజు కూడా స్త్రీలు పెళ్లి చేసుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. మీకు తెలుసు, సుప్రీంకోర్టు మొన్న ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏంటంటే స్వలింగ సంపర్కులు అందరూ కూడా ధర్నాలు చేశారు. అమెరికాలో ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ స్వలింగ సంపర్కులు అందరూ కూడా ప్రపంచమంతా ఏకమై ధర్నా చేశారు. మేము కూడా పెళ్లి చేసుకోవడానికి హక్కు కావాలి, మాకు కూడా పెళ్లి చేసుకోవాలి, మేము కూడా నలుగురిలో జీవించడానికి మాకు హక్కు కావాలని వాళ్ళు ఏం చేశారంటే ధర్నా చేశారండి. ధర్నా చేస్తే ధర్నా చిరిగి చేటగా మారి ఆ సమస్య సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. హల్లెలూయా. ఎవరండి ఎవరు పెళ్లి చేసుకోవాలని ఉంటారు? ఎందుకని స్వలింగ సంపర్కులు అంటే పురుషులు స్త్రీలు అనమాట. యాక్చువల్గా దేవుడు ఏం చేశాడు? చట్టం ఎలా ఇచ్చాడంటే ఒక పురుషుడు ఒక స్త్రీని ఇచ్చాడు. కానీ ఇప్పుడు చట్టం ఎలా మారిపోయింది తెలిసింది? మన చట్టాలు ఏం తయారు చేసిందో తెలుసా? మన సుప్రీంకోర్టులో ఏం చేసింది తెలుసా? పురుషులు పెళ్లి చేసుకునే చట్టాలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు చట్టమే దానికి అనుమతిస్తుంది పురుషుడు పెళ్లి చేసుకునేలాగా, స్త్రీలు పెళ్లి చేసుకునేలాగా. హల్లెలూయా. ఎంత భయంకరంగా! మొన్న ఇంకొక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎలాంటి తీర్పు ఇచ్చింది తెలుసా అండి? పెళ్ళికి ముందు భార్యాభర్తలుగా కావలసిన వాళ్ళు ముందే వాళ్ళు కలిసి జీవించి వాళ్ళకి ఇష్టపూర్వకమైన భావాలు కలిస్తే, ఒకరినొకరు మనసు కలిస్తే అప్పుడు పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఇచ్చింది. హల్లెలూయా. సుప్రీంకోర్టు ఇచ్చిందన్నమాట తీర్పు. పెళ్లికి ముందే వీళ్ళు భార్యాభర్తలుగా జీవించే హక్కు ఇచ్చేసింది. అంటే వాళ్ళు అలా జీవించేసి వీళ్ళకి ఇష్టమైతే పెళ్లి చేసుకుంటారు, లేకపోతే లేదు. వీళ్ళ ఆశలు కోరికలు కనుక తీర్పుని అంటే అక్కడితోనే పెళ్లి కట్ చేసేయచ్చు, అక్కడితోనే అవి కట్ అయిపోవచ్చు. వీళ్ళు ఇంకొకరు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, ఇంకొకరి జీవితాన్ని కూడా నాశనం చేసేయచ్చు. ఇలాంటి తీర్పులు కోర్టులు కూడా ఇస్తున్నాయి.
ఎందుకు ఇవన్నీ చేస్తున్నాయంటే ఈ ప్రపంచం అంతా కూడా ఎవరి ఆధీనంలో ఉందంటే లూసిఫర్ ఆధీనంలో ఉంది. వాడు ఎలాంటి తీర్పులను ఇవ్వగలుగుతాడు, ఎలాంటి కార్యాలను చేయగలుగుతాడు. హల్లెలూయా. పాపము ఆకాశాన్ని అంటేసింది. ఎక్కడ చూసినా భయంకరమైన పాపం. చిన్న పిల్లోడు కూడా ఈరోజు పాపం నేర్పించవలసిన అవసరం లేదని, చిన్న పిల్లోడు కూడా ఈరోజు పాపం ఇలా చేయరని చెప్పనవసరం లేదు. వాడి ఉన్న కల్చర్ ఎలా ఉంది, వాడున్న ప్రపంచం ఎలా ఉంది, వాడున్న జీవితం ఎలా ఉంది, వాడున్న స్టేటస్లు కానీ ఆ యొక్క రకరకాల వీడియోలు, ఆ డిస్కోలు అవన్నీ కూడా యూట్యూబ్ ద్వారా నేర్చుకుని చక్కగా ఈరోజు పిల్లలందరూ కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. ఫోన్ ఒకటి చేతిలో పెడితే ప్రపంచం అంతా చుట్టూ తిరుగుతుంది. ప్రపంచంలో ఏది జరుగుతుంది అన్నీ కూడా వాడు తీసి నేర్చేసుకుంటాడు. ఏమైనా వింటున్నారండి? ఆ రోజు నోహు కాలంలో పాపం అలాగే పండిపోయి దేవుడు పశ్చాత్తాపడేంత స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈ రోజు కూడా దేవుడు ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, మనుషులు సృష్టించినందుకు బాధపడుతున్నాడు. అహంకారాలు చూసి, గర్వాలు చూసి, భయంకరమైన వికృతమైన శ్రేష్టాలు చూసి, భయంకరమైన వ్యభిచారాలు చూసి, భయంకరమైన దేవుడు ఎంత పశ్చాత్తాపడుతున్నాడంటే ఏడుస్తున్నాడని, కన్నీరు కారుస్తున్నాడని, చాలా ఏడుస్తున్నాడు. ఏడ్చని ఏం చేశాడని ప్రపంచం మీద ఉగ్రత ప్రకటించాడు. ఆ ఉగ్రత ఏంటంటే ప్రపంచాన్ని అగ్నితో కాల్చాడు. హల్లెలూయా. అలాగే దేవుడు ఇంకొక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఏంటంటే ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి దేవుడు ఒక ఓడను కూడా ఏర్పాటు చేశాడు. ఆ ఓడను ఏర్పాటు చేసి దేవుడి ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ఆ ఉగ్రతని ఏర్పాటు చేసిన దేవుడు ఒక ప్రవర్తన కూడా భూమిపైకి పంపించాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రవర్త ఆయన ఎవరంటే దేవుడు భూమిపైకి ఏలియని పంపిస్తానని చెప్పాడు. ఆ ఏలియా వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు, ప్రపంచం మీద ఉగ్రత ప్రకటించి అగ్ని ప్రళయాన్ని ప్రకటించాడు. హల్లెలూయా. అలాగే ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి, అగ్ని ప్రళయాన్ని తప్పించుకోవడానికి దేవుడు ఒక ఓడను కూడా ఏర్పాటు చేశాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ రెండు కూడా ముగ్గడు ఉంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను మెసేజ్లోకి వెళ్తున్నాను. కొంచెం జాగ్రత్తగా ఒక 10 నిమిషాలు మీరు ఊపు పట్టండి. నేను ఇప్పుడు ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ వేసాను. మీరు కొంచెం జాగ్రత్త కొన్ని విషయాలు అర్థం చేసుకుంటారండి. చూడండి, ఇప్పుడు నోహు దినాలు జరిగినట్టే మనుషు కుమారుడు దినాలు కూడా జరుగుతుందని చెప్పాడు. యాజ్ టీజ్గానే ఇవన్నీ జరుగుతున్నాయి. అక్రమ సంబంధాలు అన్నీ జరిగిపోతున్నాయి. సొదొమ సంపర్కులు వచ్చేసారు, సొదొమైట్స్ వచ్చేసారు. దేవుడు ఆఖరికి ఒక సూచన కూడా ఈ ప్రవక్త ద్వారా ఇచ్చాడండి. ఈ ప్రవక్త ద్వారా ఏమి ఇచ్చాడంటే చూడండి, ఒక్క విషయం నేను చదువుతా ఉన్నాను. హల్లెలూయా. ఈ ప్రపంచానికి అంతం ఎప్పుడు అని చెప్పినప్పుడు అండి, ఈ కాలానికి ఒక వచ్చిన ప్రవక్త ఒక సూచన ఇచ్చాడు. ఆ సూచన ఏంటంటే ఆయన 1964లోనండి, 1964లో లాస్ ఏంజల్స్ పట్టణానికి వెళ్ళాడండి. 1964లో వెళ్ళాడు. లాస్ ఏంజల్స్ పట్టణానికి వెళ్ళాడు అనమాట. లాస్ ఏంజల్స్ పట్టణానికి వెళ్ళి ఆయన ఒక ప్రవచనం ప్రవచించాడు. అక్కడ ఉన్న పట్టణాన్ని చూసి, లాస్ ఏంజల్స్ అంటే కోటీశ్వర్లు అందరూ కూడా, బిలియనర్స్ అందరూ కూడా ఆ ప్రాంతంలోనే ఉంటారండి. బిల్ గేట్స్ అదే ఇల్లు అక్కడ ఉంటాడు. అక్కడ ఆ యొక్క ప్రపంచానికి అంతరిక్షంలో శాటిలైట్స్ పంపిస్తున్న ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా ఇల్లు అక్కడే కట్టుకున్నాడు. లాస్ ఏంజల్స్ అంటే దేవదూతల పట్టణం అనమాట. అంటే వాళ్ళందరూ కూడా దేవదూతల్లో జీవిస్తున్నారు. ఆ యొక్క బిలియనర్స్ అందరూ కూడా అక్కడే జీవిస్తున్నారు. వాళ్ళు ఎలాంటి అద్భుతమైన పట్టణం అంటే లాస్ ఏంజల్స్ అమెరికాలో ఉంటుంది. ఆ పట్టణానికి వెళ్ళాడు ఈయన 1964లో. ఒక సేవకుడు అక్కడ పిలిచాడు. ఆయన పిలిస్తే ఒక సువార్త మీటింగ్ పెట్టారు. సువార్త మీటింగ్ పెట్టిన తర్వాత ఆయన వాక్యం చెప్తా వధువును ఎంచుకొనుట అనే మెసేజ్ చెప్తున్నాడు. అంటే పెళ్లి చేసుకునేటప్పుడు భార్యని ఎలా ఎంచుకోవాలి, ఎలాంటి భార్యను ఎంచుకోవాలి, ఎలాంటి భర్తను ఎంచుకోవాలి, అసలు పెళ్లిలో ఎలాంటి విషయాలు ఉంటాయి, ఎలాంటి ముందుగా పెళ్లి కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ విషయాలు యవనస్తులకు చెప్పడం కోసం ఆయన పిలిచారు. ఆయన పిలిస్తే యవనస్తులందరికీ ఆయన ఏం చేశాడంటే ఆ విషయాలన్నీ హెచ్చరిక జారీ చేస్తూ వధువు ఎలా ఉండాలి, వరుడు ఎలా ఉండాలి, పెళ్లి కొడుకు ఎలా ఉండాలి, పెళ్లి కూతురు ఎలా ఉండాలి, ఎలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, ఎలాంటి లక్షణాలు దేవుని యొక్క లక్షణాలు వ్యక్తి కలిగిన వ్యక్తి అయితే ఎలా ఉంటుంది, దేవుని యొక్క కుమారుడు అయితే అతని లక్షణాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా చక్కగా వధువుని ఎన్నుకునేటానికి మెసేజ్ బోధిస్తూ ఆయన చివరిలో లీడింగ్లో వాళ్ళందరినీ మోకరం చేసి ప్రార్థన చేస్తుండగా అభిషేకం ఆయన మీదకి వచ్చిందండి.
అభిషేకం ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన తెలియకుండానే ఒక ప్రవచనం ప్రవచించేశాడు. ఎలాంటి ప్రవచనం ప్రవచించాడంటే ఇప్పుడు నేను చదువుతున్నానండి, కొంచెం జాగ్రత్తగా వినండి. 1965లో ఈ యొక్క ప్రవచనం ప్రవచించాడు అనమాట. ఆయన ఏమన్నాడంటే, ఓ కపెర్నహూమా, ఆకాశం వరకు హెచ్చించబడి పాతాళం వరకు నువ్వు త్రోయబడు. నీ మధ్య చేయబడిన అద్భుత కార్యములు సొదొమ గొమొర్రా యందు జరిగి ఉండిన ఎడల ఈనాటి వరకు అది నిలిచి ఉండునని యేసు చెప్పాడు. సొదొమ గొమొర్రాలు మృత సముద్రము అడుగు భాగమున ఉన్నవి, మరియు కపెర్నహూము కూడా సముద్రం అడుగు భాగం ఉన్నది. దేవదూతల పట్టణమని అధికారంతో చెప్పుకొను పట్టణమా. లాస్ ఏంజల్ అంటున్నాడు. ఇప్పుడు లాస్ ఏంజల్ ఏమంటున్నాడంటే, దేవదూతల పట్టణం అనే అధికారముతో చెప్పుకొను పట్టణమా, ఆకాశం వరకు నిన్ను నీవు హెచ్చించుకొనుచున్నదానా, మలినమైనట్టి అసహ్యమైన సొగసు అను రూపమును కలుగు చేయు వస్తువులను పంపితివి. అక్కడి నుంచే ప్రపంచమంతా కూడా పాపం సరఫరా చేయబడుతుందండి. మీకు తెలుసా, ఇక్కడికిక్కడ కడ్డీలు వేసుకొని బ్రాల కట్టుకొని ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తున్న లేడీస్ యొక్క ఆ యొక్క అందం అంతా, ఆ యొక్క ఆకర్షణ అంతా, ఆ స్టైల్ అంతా ఈరోజు నవీన నాగరికత స్త్రీలు నేర్చుకున్న మొట్టమొదటి ప్రారంభమైన ప్లేస్ ఎక్కడో తెలుసండి, అది లాస్ ఏంజల్ అనమాట. వాళ్ళు బట్టలని ఇప్పేసి ఆ యొక్క ర్యాంపుల మీద నడుస్తారు. వాళ్ళు చిన్న చిన్న కడ్డీలు, చిన్న చిన్న వస్త్రాలు ముక్కలు కట్టుకుని. ఆ కల్చర్ ఎక్కడ ప్రారంభమైందో తెలుసండి, లాస్ ఏంజల్లో ప్రారంభమైంది. వాళ్ళు సినిమా హాలీవుడ్ అని ప్రారంభించి ఆ హాలీవుడ్ ప్రపంచానికి పంపించి పాపము సరఫరా చేస్తుంది. అక్కడ నుంచి దేవతతో పట్టణమని చెప్పుకొని వాళ్ళు ఎంత భయంకరమైన వస్త్రధారం ధరించి, ఎంత డ్రగ్స్, ఆ పాపం అది ఎక్కడి నుంచి ప్రపంచం అంతా సరఫరా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలుసా, లాస్ ఏంజల్లోనే స్టార్ట్ అవుతుంది. ప్రపంచం అంతా సరఫరా అవుతుంది. డ్రగ్స్ కానించి, వస్త్రాలు కానించి, ఫ్యాషన్ కానించి, సోకులు కానించి అన్నీ కూడా ఈరోజు నవీన నాగరికత వేసుకున్న పెద్ద పెద్ద రింగులు ఎంతంత పొడిగా ఎత్తారు చూసారా, ఇలా ఎలాడితే ఇక్కడి నుంచి, ఇలాగే ఎలాడితే ఇక్కడి నుంచి, ముక్కుల నుంచి ఇలా పెట్టి ఇక్కడ పెడతారు. ఎంతంత మీకు కొన్ని ఫోటోలు చూపెడతాను చూడండి, మీకు కొంచెం చూపించాలి. హల్లెలూయా. ఇవన్నీ డిలీట్ అయిపోయినట్టు. ఇదిగోండి, ఈ జుట్టు చూడండి, ఇది ఫ్యాషన్. ఇది ఇక్కడ ఇది లాస్ ఏంజల్స్ సంబంధించిన వ్యక్తి అతను. ఇదిగోండి జుట్లు చూడండి. ఇవన్నీ ఈరోజు వాడుతున్నారు ప్రజలు. చిన్నపిల్లల కానించి ఇవన్నీ ఫ్యాషన్లు. ఇగో చూడండి, ఇదో ఫ్యాషన్. ఈ జుట్లు ఇలా మూడేసుకుని ఫ్యాషన్ చేయమని ప్రపంచానికి సరఫరా చేస్తున్నారు. ఇలాగా ఇవన్నీ కూడా ఇలా జుట్లు పెంచింది, కర్నింగ్ హెయిర్ ఇది ఇలాగా చూడండి. ఈ జుట్లు హల్లెలూయా, వింటున్నారండి? చూడండి, ఇవన్నీ కూడా ఇలాంటి ఫ్యాషన్లన్నీ నేర్పిస్తూ ప్రపంచానికి పాపాన్ని సరఫరా చేసింది ఎవరో కాదు, లాస్ ఏంజల్ అయ్యింది. హల్లెలూయా. ఈరోజు చూడండి, ఇలాంటి కటింగ్లు ఇవన్నీ వేసేసుకుని ఇదంతా పొడుగుని తీసేసుకుంటారు. ఇక్కడ ఎడతారు కొన్ని కొప్పు, లేకపోతే బ్లేడ్ ఎట్టి ఇలా ఏదో ఎవడో గీరేసినట్టు ఇలా ఎడతారు కొన్ని. ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అంటే ప్యాంట్లన్నీ కట్ చేసేసుకుని. మొన్న ఎవడో ఫోటో పెట్టాను నాకు, ఎలా వచ్చిందంటే ఫోటో, ఒక అమ్మాయి మొత్తం ఇవన్నీ బట్టలన్నీ చింపేసుకుని, ప్యాంట్ ఉంది ఇక్కడ చింపేసుకుని, ఇక్కడ చింపేసుకుని మొత్తం అంతా ఇదంతా చింపేసుకుని పెద్ద ఫోన్ మాట్లాడుకుంటూ వస్తుంది. ఒక అడుక్కుని కూడా వస్తున్నాడు. అడుక్కుని వచ్చి అక్కడ నిలబడి, ఏ అమ్మాయి నీ ఏరియా అంతా నాది,
నువ్వు వచ్చేసేవంటి ఇక్కడికని అడుగుతున్నాడు. ఓయ్ ఏం మాట్లాడుతున్నావు, దిస్ ఈజ్ ఫ్యాషన్ యూనో అంటుంది. అంటే అది ఫ్యాషన్ అంటే అది ఆ అడుక్కున్నోడు కంగారు ఇప్పుడు నా ఏరియాకి ఎవరు వచ్చేసారండి. హల్లెలూయా. అంటే ఆ కల్చర్ ఎలా మారిపోయిందంటే ఇప్పుడు కుర్రోళ్ళు మొత్తం బట్టలని చింపేసుకుని వేసుకుంటే అది ఫ్యాషన్. అది ఇక్కడికి కటింగ్ చేసేసుకుని ఇదంతా చివరికి రింగులు పెట్టుకుంటే ఫ్యాషన్. అది ఇప్పుడు కుర్రోళ్ళు పెట్టుకుంటున్నారు, ఇక్కడ రింగ్ ఎడుతున్నారు, ముక్కుకు రింగ్ ఎడుతున్నారు. ఈడెవడు ఆడింగ్ కూడా అనుకున్నట్టు కనపడుతున్నాం మనకి. ఆడవాళ్ళ మీద అంతా కట్ చేసేసి మగోళ్ళలాగా వాళ్ళ ప్యాంట్ షర్ట్ జీన్స్ టీ షర్ట్ వేసుకుని తిరుగుతున్నారు, బళ్ళు వేసుకుని తిరుగుతున్నారు. అసలు ఈ రోజుల్లో బళ్ళు ఎవరో కూడా మొగలు కనపడతలేదు, ఎక్కువ ఆడవాళ్ళే కనపడుతున్నారు బళ్ళు మీద. హల్లెలూయా. అంటే ప్రపంచం ఎలా తిరగబడిపోయిందో చూడండి, ఎలా మారిపోయింది చూడండి, మనుషులు ఎలా మారిపోయిందో చూడండి. హల్లెలూయా. ఈరోజు అందుకే అన్నాడు ప్రవక్త, ఆకాశం వరకు నిన్ను నువ్వు హెచ్చించుకున్నదానా, మలినమైనట్టి అసహ్యమైన సొగసు అను రూపమును కలుగు చేయి వస్తువులను పంపితివి. అన్య దేశముల సహితము ఇచ్చుటకు వచ్చి అసహ్యమైన వాటిని తీసుకొని వాటిని తమ దేశములకు పంపుచున్నారు. మీ అలంకరణ కట్టడములను గదుల్లోను గోపురములోను అతిగా గల వాటితో నువ్వు చేయు రీతిని జ్ఞాపకం తెచ్చుకొను. ఒక దినమున నీవు సముద్రం యొక్క అడుగు భాగం ఉండేదు, నీ యొక్క గొప్ప సుఖభోగము తిన్నగా నీతో కూడా క్రిందకు ఇప్పుడు వచ్చుచున్నది. దేవుని కోపము నీ అడుగు నుండి రగులు కొనుచున్నది. నిన్ను కప్పుటకు నిలువబెట్టుబడిన ఇసుక దెబ్బను ఎంతకాలము ఆయన తాలిముతో పట్టుకొనగలడు? ఆ మహాసముద్రము 1 మైలు ఆవలి లోతున ఉప్పు సముద్రం అని శేషపు గుండెను క్రిందకి జారవిడిచినట్లుగా నిర్ణయించబడినప్పుడు తాలిమితో ఆయన పట్టుకుని ఉన్నాడు. అది పంపే యొక్క కడవరి దినము కంటే చెడ్డగా ఉండును. లాస్ ఏంజల్ పట్టణమా పశ్చాత్తాపడుము. హల్లెలూయా. పశ్చాత్తాపడమన్నాడు. నీ గతి ఎలాగుంటుందంటే సొదొమ గొమొర్రా గతి ఎలాగైపోయిందో నీ గతి కూడా ఆ విధంగా పట్టబోతుంది. జాగ్రత్త. నోవహు దినాల్లో సొదొమ గొమొర్రా కాలిపోయింది. అబ్రహాము దినాల్లో యేసుక్రీస్తు వచ్చి ఆ కపెర్నహూముతో అదే పలికాడు. అబ్రహాము పలికాడు, సొదొమ గొమొర్రా కాలిపోయింది. యేసుక్రీస్తు వచ్చి కపెర్నహూముతో పలికాడు, అది కూడా సముద్రం భాగంలో కలిసిపోయింది. ఇప్పుడు ఈ కాలంలో ప్రవక్త వచ్చి లాస్ ఏంజల్ పట్టణంతో పలికాడు. లాస్ ఏంజల్ పట్టణమా నువ్వు అగ్నితో కాలిపోతావు, నీ గతి ఎలా ఉంటుందంటే సొదొమ గొమొర్రా పట్టణం కంటే అతి భయంకరంగా నీ గతి ఉండబోతా ఉంది. ఏదైతే 1965లో పలికాడో అదే ప్రవచనము ఈ రోజు 60 సంవత్సరాల తర్వాత లాస్ ఏంజల్ పట్టణం బూడిద తెప్పైపోయింది. ఈరోజు సొదొమ గొమొర్రా కాలిపోయింది, కపెర్నహూము కాలిపోయింది, ఈ రోజు లాస్ ఏంజల్ కూడా బూడిదైపోయింది. అది హల్లెలూయా. అదే ప్రవచనం ప్రవచించిన ప్రవక్త ఏమన్నాడు తెలుసండి? ఆ లాస్ ఏంజల్ పట్టణం పట్టిన గతే ప్రపంచానికి పట్టబోతుంది. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం ద్వారా ప్రపంచాన్ని అగ్నితో పరిపూర్ణంగా దేవుడు కాల్చబోతా ఉన్నాడు. మితి మీరి గర్వముతో అహంకారంతో విర్రవీగుతున్న పట్టణమా, దోషులారా గర్విష్ఠులారా పశ్చాత్తాపడండి రోజు అని దేవుడు భయంకరంగా ఆ రోజు ప్రవక్తతో ప్రవచించాడండి. ఎంత గట్టిగా ప్రవచించాడో అంత భయంకరంగా ఈరోజు ప్రజలు ఉన్నారండి. బావా అగ్ని రావడమా, 70 కోట్లు ఎట్టు కట్టాను ఈ బిల్డింగ్ తెలుసా నీకు? మాకు ఆస్తి ఎంత ఉందో తెలుసా? బంగారం ఎంత ఉందో తెలుసా? మా విలువ ఎంతో తెలుసా? మా పరువు ఎంతో తెలుసా? మా జీవితం ఏంటో తెలుసా? ఈ విధంగా వెర్ర ఊయగడానికి ప్రజలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ అరే నువ్వు కాలిపోతున్న సంగతి తెలియట్లే. 90 బిలియన్లు కట్టాడట లాస్ ఏంజల్లో బిల్డింగ్. అగ్గితో మలమల మాడిపోతుంది. చూడండి, మీకు ఒక వీడియో చూపిస్తాను. చూడండి, మీకోసమే నేను చూపేసి ఇవన్నీ సేకరించాను. కొంచెం జాగ్రత్తగా మీరు చూస్తారని. హల్లెలూయా. ఇదిగోండి,
చూడండి, ఈ బిల్డింగు 40 మిలియన్ల డాలర్లు పెట్టి కట్టాడండి మొత్తం. ఇదంతా మీకు వాట్సాప్లో కూడా నేను షేర్ చేశాను. ఇది మొత్తం 200 మిలియన్లు ఎట్టు కట్టాడండి. ఇది మొత్తం 400 మిలియన్లు ఎట్టు కట్టాడండి. ఇది మొత్తం 85 మిలియన్ల డాలర్లు పెట్టి కట్టాడు. ఇది మొత్తం 170 మిలియన్లు ఎట్టు కట్టాడండి. ఎలా కాలిపోతున్నాయి చూడండి, అవన్నీ కూడా ఎలా మాడి మసిగిపోతున్నాయి చూడండి. దీని యొక్క ఫలితం ఏంటో తెలుసా? ఎందుకు ఎలా కాలుతుందో తెలుసా? 1965లో విలియం మ్యారియన్ బ్రనహం ప్రవచించిన ప్రవచనం ఈరోజు అన్నేసి డాలర్లు పెట్టి కట్టిన ఆ యొక్క లాస్ ఏంజల్ ఈరోజు అగ్నిమయం అయిపోయిందండి. వాళ్ళు చాలా విర్రవీగారు. దేవుడు లేకుండా మేము ఎంత పట్టణం కట్టాం, దేవుడు లేకుండా ఇంత అద్భుతమైన దేవదూతలు మేము జీవిస్తున్నాం, మన నడిచే నడక అంత కూడా ఇసుక లేకుండా అంత బంగారం మీద నడుస్తున్నాం మేము. ఇక్కడి నుంచే ప్రపంచం చాలా చలమణి అవుతూ ఉంది. ఇక్కడి నుంచే ప్రపంచం నడపబడుతుంది. తెలుసా మీకు? లాస్ ఏంజల్ నుంచే ప్రపంచం కేంద్రీకృతమై నడిపించబడుతుంది. అలాంటి పట్టణాన్ని దేవుడు ఈరోజు అగ్ని చేసి బూరు కొప్పు చేశాడు అక్కడ. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ఎవరికి తెలియదు. ఆ రోజు విలియం బ్రనహం ప్రవచించిన ప్రవచనం అది అగ్ని తిప్పగా మారిపోయిందని ఎవరికి తెలియదు. చెప్పినా నమ్మరు కూడా, చెప్పినా నమ్మరు కదా, వినరు కూడా, పట్టించుకోరు కూడా. ఆ రోజు నోవాహును ఎలా గేలి చేశారు, ఆ రోజు నోవాహును ఎలా అవమానపరిచారు, ఈ రోజు కూడా ప్రజలు అలా అవమానపరచడానికి సిద్ధంగా ఉన్నారండి. వారి సిద్ధాంతాల్లో, వారి వ్యామోహాల్లో, వారి కార్యాల్లో నిమగ్నం అయిపోయి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఆ రోజు విలియం బ్రనహం ప్రవచించిన ప్రవచనం ఈ రోజు అక్కడ నెరవేరింది. ఈ వాక్యం సత్యం అనే విషయాన్ని గ్రహించడానికి ప్రజలు అర్థం చేసుకోలేరు. హల్లెలూయా. ఎందుకు అర్థం చేసుకోలేరంటే ఈరోజు పౌలు గారు చెప్తున్నాడు, ఆ కొరింథీ పత్రిక, మనం ఒకసారి ఈ విషయంలోకి వద్దాం. కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలోకి వద్దాం. కొంచెం జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు చూస్తే, జాగ్రత్త కొన్ని విషయాలు విందాం. నేను ముగిస్తాను త్వరగా. లాస్ట్ విషయాలు కొన్ని విషయాలు పట్టుకోండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద ఉండేది, వారందరూ కూడా సముద్రంలో నడిచి వెళ్ళారు. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలో బాప్తిసం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేశారు. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో త్రాగారు. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరించబడేది. హల్లెలూయా. ఆ రోజు మోషే కూడా ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఐగుప్తులో నుంచి విడిపించి వాళ్ళందరినీ ఎంతగా దైవావేశంతో నింపాడంటే వాళ్ళని చాలా అద్భుతంగా నడిపించాడండి. దేవుని యొక్క శక్తితో వచ్చాడు, దేవుని యొక్క కృపతో వచ్చాడు, దేవుని యొక్క జీవంతో వచ్చాడు. అవన్నీ కూడా ప్రజల ముందు ప్రత్యక్షపరిచాడు. వాళ్ళందరినీ కూడా ఎర్ర సముద్రం చీల్చేసి సముద్రం నుంచి తీసుకెళ్ళిపోయింది. వాళ్ళందరూ కూడా బండను కొడితే బండలో నీళ్ళు వచ్చేసాయి. ఆకాశం నుంచి 40 సంవత్సరాలు మన్నా వచ్చింది, పూరేళ్ళు వచ్చాయి. నీటిలో కర్ర పెట్టేటప్పుడు నీరంతా రక్తం అయిపోయింది. కప్పలు వచ్చిన కాకనే కప్పలను వచ్చేసినాయి, ఈగలు వచ్చిన కాకనే ఈగలను వచ్చేసినాయి. ఐగుప్తు దేశంలో వాళ్ళందరినీ కూడా నశింపచేసేసినాయి. మరణం వచ్చింది. ఐగుప్తు దేశంలో పిల్లలందరూ చచ్చిపోయారు. ఇజ్రాయెల్ దేశంలో అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. ఇంచుమించు 10 అద్భుతాలు చేశాడు. 10 అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆ ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా తీసుకొచ్చాడు. అరణ్యంలో నుంచే యెరూషలేము పాలు తేనెలు ప్రవహించి దేశం తీసుకెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. కానీ వీళ్ళందరూ ఏం చేశారు తెలుసండి? ఇన్ని అద్భుతాలు చూసినా ఆకాశం మన్నా వస్తుంది తింటానే ఉన్నారు. మోసే మీద గాతకాలు అంటారు. ఆకాశం నుంచి మన్నా వస్తుంది తింటా ఉన్నారు, మోసే మీద చనుగుతున్నారు. ఆకాశం నుంచి ఆ పూరీలు వస్తున్నాయి తింటా ఉన్నారు, ఆ బండలో నీళ్ళు వస్తున్నాయి తాగుతూ ఉన్నారు. అద్భుతాలు చూస్తున్నారు, సముద్రంలో నడిచిపోతున్నారు. అన్ని కార్యాలు చూస్తూనే సనుగుతూ ఉన్నారు, వేషధారంతో జీవిస్తూ ఉన్నారు. ఓయ్ నువ్వే గొప్పవాడువా దేవుడి దగ్గర? మేము కూడా గొప్పలమే, మేము కూడా పరిశుద్ధులమే. నువ్వే అంత గంభీరంగా మాట్లాడక్కర్లో, మేము కూడా మాట్లాడతాం, మాకు కూడా వచ్చు.
మేము కూడా దేవుడి సంబంధులమే, మేము కూడా విశ్వాసులమే, మేము కూడా సంఘాలకు వెళ్తున్నాం, మేము చిన్నప్పటి నుంచి క్రైస్తవం, నువ్వే గొప్పడు అని ఫీల్ అయిపోకు అని చెప్పి మోషే మీద తిరగబడ్డా సిద్ధపడ్డారు. హల్లెలూయా. వీళ్ళు ఎంత భయంకరంగా ఉన్నారంటే మోషే మీద తిరగబడి దేవునికే అసహ్యం పుట్టించారట వాళ్ళు. వీళ్ళ జీవితాల మీద వీళ్ళకే దేవుడికి అసహ్యం వచ్చేసిందంట. వీళ్ళని చంపైతే కరెక్ట్ అనుకున్నాడు. హల్లెలూయా. కొన్ని విషయాలు నేను చదువుతూ ఉన్నాను, కొంచెం జాగ్రత్తగా మెసేజ్లోకి వెళ్తున్నానండి, కొంచెం మీరు పట్టుకోవాలని ప్రభు పేరు మనం చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు కొరింథీ గ్రంథంలో 10వ అధ్యాయంలో మనం ఈ కొరింథీ పత్రిక ఒక దిద్దుబాటు పత్రిక ఉన్నది. కొత్త నిబంధన అంతటితో ఈ సంఘంలో నాయకులు మాత్రమే ఎంతో ఇబ్బందిలో ఉన్నట్లుగా కనబడుతుంది. అయితే కొరింథీలు ఎల్లప్పుడూ ఇబ్బందిలో ఉన్నారు. మనం తప్పక కొరింథీల పత్రికను తీసుకొనవలసి ఉన్నది. పౌలు వారి యొద్దకు తిరిగి వచ్చినప్పుడు ఒకడు భాషలు మాట్లాడవాలనని, ఒకడు కీర్తనలు పాడవాలనని, మరొకడు ఒక అనుభూతిని, ఒక ఉద్రేకాన్ని కలిగి ఉండవాలని కోరుతున్నారు. మరి వారి తిన్నగా చేయట్లో ఈ కొరింథీల్లో అతడు ఎల్లప్పుడూ ఇబ్బంది కలిగి ఉన్నాడు. ఆ కొరింథీలు ఎంత బతుపరులు అంటే అండి, వాళ్ళు భాషలు మాట్లాడుతున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు, మంచి మంచి గానాలు, ప్రతిగానాలు, పాటలు పాడుతున్నారు. అద్భుతంగా దేవుని సంఘంలో ఎంత ఆత్మీయంగా ఉండాలో అంత ఆత్మీయంగా ఉన్నారండి. ఎంత బాగుండాలో అంత బాగున్నారు. క్రైస్తవులు ఉండాలి. ఆ కొరింథీ పత్రిక ఆ సంఘస్థులు, ఆ కొరింథీ సంఘస్థులు ఎంత అద్భుతంగా ఉండాలో అంత అద్భుతంగా వాళ్ళు ఉన్నారు దేవుని పట్ల. చూడండి, మనం గమనించినట్లయితే అతను లోతైన సంగతులను బోధించలేకపోయాడు. వారు కేవలం ఒక చిన్న బిడ్డ తరహాలో ఉండి ఉన్నారు. వారు ఎఫెసులో ఉన్న వారికి మరియు రోమ్లో ఉన్న వారికి లోతైన సంగతులు ఉపదేశించినట్లుగా అతను లోతైన గొప్ప వర్తమానంతో అతను కొరింథీల వద్దకు వెళ్ళలేకపోయాడు. ఏలైనగా వారు వాటిని తీసుకునే స్థితిలో లేరు. చిన్న చిన్న ఉద్రేకాలపై మరియు చిన్న చిన్న కార్యాలపై ఒక విధంగా ఆధారపడి ఉన్నారు. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రం. నేను దాన్ని కలిగి ఉన్నాను అని అన్నారు వాళ్ళు. నేను ఒక ప్రత్యక్షతను కలిగి ఉన్నాను, నేను ఒక కీర్తన కలిగి ఉన్నాను, నేను ఒక ప్రవచనం కలిగి ఉన్నాను, ఇలా చెప్పుకుంటున్నారు వాళ్ళు. నేను పరిశుద్ధుడు, నేను పాటలు ఎంత బాగా పాడతాను తెలుసా, అద్భుతంగా పాడతాను. నేను ప్రవచనం ఎలా చెప్తాను తెలుసా, దేవుడే నాలో మాట్లాడేస్తాడు. భాషలు ఎంత బాగా మాట్లాడతాను తెలుసా, ఎంత అద్భుతంగా ఉంటానో తెలుసా, దేవుళ్ళు ఎంత అద్భుతంగా నేను జీవిస్తాను తెలుసా. ఇలా ఒక్కొక్కరు ఎవరు గొప్పలా చెప్పేసుకుంటున్నారు కొరింథీ సంఘస్థులు అనమాట. అయితే పౌలు అన్నాడు ఇవన్నీ తప్పిపోతాయి. చూడండి, వాటిలో ప్రతి దాన్ని మనం మితిమీరినట్లుగా నమ్మరాదు. ప్రజలు ఎలా ఉంటారంటే ప్రతిదాన్ని మితిమీరినట్లుగా నమ్ముతారంట, వాక్యాన్ని నమ్మరంట. అన్ని మితిమీరిన విశ్వాసంతో నమ్మేస్తారు, దాని మీద డిపెండ్ అయిపోతారనమాట. కానీ వాక్యాన్ని నమ్మరండి. చూడండి, వాటిలో ప్రతి దాన్ని మితిమీరినట్టుగా నమ్మకూడదు. అందుచేత అతడు సంఘమునికి ఏమి ఇవ్వబోతున్నాడు, అది ఒక లంగరై ఉన్నది. అక్కడ క్రీస్తులో లంగర వేయబడతాం. అక్కడ మనం ఉద్రేకాల మీద నమ్ముతాం, ఉద్రేకాల మీద నమ్మకం ఉంచుతాం, ప్రత్యక్షతల మీద నమ్మకం ఉంచుతాం, ఈ సంగతులు మరియు నమ్మకం ఉంచుతాం. కేవలం క్రీస్తునే మనం నమ్మాలి. హల్లెలూయా. అది విశ్వాసం ద్వారానే మనం అక్కడ బయటికి కదులుతాం. గమనించండి. కాబట్టి ఒక గొప్ప సంగతి నేను అనుకుంటాను, లోతైన సంగతులు బోధించగలుగు ప్రజలకు నువ్వు కలుగున్నప్పుడు పరిశుద్ధాత్ముడి గొప్ప సత్యములను ప్రజల హృదయములకు వాటిని లంగర వేసి చుట్టుకెళ్ళగలడు. హల్లెలూయా. అంటే నువ్వు నిలబడవలసింది ఏదో భాషల మీదో, ప్రవచనాల మీదో, ఉద్రేకాల మీదో, లేకపోతే అక్కడ జరిగిపోతుంది, ఇక్కడ జరిగిపోతుంది, అక్కడ జరిగిపోతుంది, దాట్ల మీదో నువ్వు లంగర వేసుకోవడం కాదు. కానీ లోతైన విషయాల మీద వాక్యము లోతుగా చెప్పబడుచున్న చోట నువ్వు లంగర వేసుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ప్రజల హృదయంలో లంగర వేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అక్కడ ఏదో ఒక కార్యం చేయబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు వారు ఎక్కడ నిలబడి ఉన్నారు వారు ఎరుగుంటారు. అది ఉద్రేకము లేక ప్రవచనమో లేదో కాదు. అది ఏమైనప్పటికీ, అది ఏదైనప్పటికీ అప్పుడు మనం దాన్ని చేయం. ఇప్పుడు గుర్తుంచుకోనండి, మనం అది కాదు. దేవుడు ప్రవచనం ద్వారా మరియు అలాంటి కార్యముల ద్వారా పనిచేయడని నేను చెప్పట్లేదు. అయితే మనము వాటి మీద ఆధారపడలాదు. హల్లెలూయా. మన ప్రవచనాల మీద, భాషల మీద, లేకపోతే చూడండి కొంతమంది అప్పుడే లేచి గబగబా భాషలు మాట్లాడేస్తారు. సికిందర 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 అంటారు కొంతమంది. లేకపోతే రకరకాల ఏ భాషలు మాట్లాడేస్తారు. లేకపోతే ఉన్నాయి లేని అని కల్పించి చెప్పేస్తూ ఉంటారు. హల్లెలూయా.
చాలా కార్యాలు చేస్తారు. ఈరోజు ప్రజలు ఏం చేస్తారంటే చాలా బూటకాలు నేర్చుకున్నారు. ఎలాంటి బూటకాలు అంటే ప్రజలను మభ్యెట్టాలంటే ఈ రకరకాల కార్యాలన్నీ చేసేస్తున్నారు. అంటే మాలో దేవుడు ఉన్నాడని చూపించుకోవడం కోసం వాళ్ళు ఏవేవో ఎదుగుతున్నారు, ఏవేవో ఏమంటారు నాటకాలు చేస్తారు చూడండి బయట వీధి డ్రామాలు. అలాగే ఈరోజు చాలా మంది వీధి డ్రామాలు నేర్చుకుని ప్రజల ముందు ప్రత్యక్షపరుస్తున్నారు. హల్లెలూయా. జనాలు కూడా వీధి డ్రామాలకు అలవాటు అయిపోయి ఆ వీధి డ్రామాలనే దేవుడిని నమ్ముతున్నారు. అసలైన వాక్యం పక్కనెట్టేస్తున్నారు. హల్లెలూయా. చూడండి, దేవుడు లోతైన పట్టును మనం కలిగి ఉండాలి. కారణం అతడు అన్నాడు, ప్రవచనమైనను నిరర్ధకమవుతాయి, భాషలైన అక్కడ నిలిచిపోతాయి. అయితే క్రైస్తవులు కలిగిన ఉద్రేకాలన్నీ వారు రక్షించబడి ఉన్నారంటకు వాటిలో ఒక్కటి కూడా రుజువు కాదు. వారు రక్షించబడ్డారని రుజువు కాదు. నువ్వు కేకలు వేయగలవు, ప్రవశించగలవు, నీవు రోగులను స్వస్థపరచగలవు, నీవు భాషలతో మాట్లాడవచ్చు, నీవు భాషలకు అర్థం చెప్పవచ్చు, నువ్వు జ్ఞానమును కలిగి ఉండవచ్చు, నువ్వు బుద్ధివాక్యాన్ని కలిగి ఉండొచ్చు. వాటిలో ఒక్కటి కూడా నీవు రక్షించబడిగా ఉన్నావు అన్నటకు రుజువు కాదు. భాషలు మాట్లాడినా, ప్రవచనాలు చెప్పినా, లేకపోతే రోగులను స్వస్థపరిచిన, లేకపోతే ఈ కార్యాలన్నీ చేసి జ్ఞానము కలిగి ఉన్నా, బుద్ధివాక్యాన్ని కలిగి ఉన్నా, ఇవన్నీ కలిగి ఉన్నా కానీ నువ్వు రక్షించబడ్డాకు రుజువు కాదంట. అంటే నువ్వు ఇంకా రక్షించబడాలా? మరి రక్షించబడాలంటే ఏం చేయాలి? రక్షణ మన జీవితంలోకి రావాలి. ఇప్పుడు ఆ విలియం మ్యారియం బ్రనహం భూమి మీద పంపించింది ఎందుకంటే దేవుడు భూమి మీద ఉన్న ఆత్మను రక్షించడానికి. ఆత్మ రక్షించబడాలి. శరీరం కోసం ఎన్ని మాట్లాడినా వ్యర్థమే. ఇప్పుడు దేవుడి భూమి మీద ప్రవర్తన ఎందుకు పంపించాడంటే నన్ను రక్షించడానికి. ప్రళయాన్ని చూపించి, ఉగ్రతను చూపించి, ఆ ఉగ్రతలో నుంచి కాపాడి దేవుడు మనల్ని క్రీస్తు అనే వాడాలని పెట్టడానికి దేవుడు ప్రవర్తన పంపించాడు. హల్లెలూయా. కానీ ప్రజలంటండి దేవుడు ప్రవర్తన పంపించి ఉగ్రతను ప్రకటించి ఓడలోకి రమ్మని పిలుస్తుంటే ప్రజలంట ఉద్రేకాల మీద ఆధారపడుతున్నారంట, సిద్ధాంతాల మీద ఆధారపడుతున్నారంట, ప్రవచనాల మీద ఆధారపడుతున్నారంట. పెంతుకొస్తున్నదంటే వాళ్ళకి ఎంత చెప్పినా వాక్యం ఎక్కదు. నేను వాక్యాన్ని పొందుకుని పరిశుద్ధాత్మ ఎంత అనుభవించింది తెలుసా? రాత్రి గదిలో 4 గంటల భాషలు మాట్లాడాను అంటాడు. పెంతుకొస్తుడు వాక్యం చెప్తే జీడిఎమ్మడికి వాక్యం చెప్పామనుకో, నేను ఎంత బాగా పాటలాడుతాను తెలుసా? ఆ రాగం దేవుడే ఇచ్చాడు నాకు. అంత మంచి స్వరం లేకపోతే నేను ఎంత దేవుడిని ఎలా పాడగలుగుతాను? నాకు ఆ మంచి స్వరం ఇచ్చి దేవుడు నాలో ఉండి ఆ పాట ఆడుతున్నాడు. అందుకే దేవుడు నేను పొందుకోవాల్సిన అవసరం ఏం లేదు. నాలో దేవుడు ఉన్నాడు కాబట్టి తీయని పాటలు పాడుతున్నాడు. ఇతను అంటున్నాడు. ఇంకో వ్యక్తి ఇంకోలా చెప్తున్నాడు. భాషల మీద, బుద్ధివాక్యం మీద, జ్ఞానం మీద, ప్రవచనాల మీద మనుషులు డిపెండ్ అయ్యి దేవుని వాక్యాన్ని ఆ పూర్తిగా దేవుడు పంపించిన ప్రవర్తని నిరర్థకం చేస్తున్నారంట. దేవుడి ప్రవర్తన ఎందుకు త్రూ చేస్తున్నారంటే వీళ్ళకు సంఘం ఉంటుంది, వీళ్ళ సంఘంలో బాగా డిపెండ్ అయిపోయారు. ఆ సంఘం మీద, దాని మీద, వాళ్ళ పాస్టర్ మీద, వాళ్ళ పాస్టర్ నడిపించే విధానం మీద బాగా డిపెండ్ అయిపోయారు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు అమాంతంగా ప్రవర్తన వచ్చాడు, నేను వాళ్ళకు పిలుతున్నాడు, నమ్మేస్తాడా? వింటాడా? మేము తెచ్చాలనుకుంటాం ఏంటయ్యా అంటారు. చిన్నప్పటి నుంచి నా తల్లి సంఘంలో పాతికిపోయాను నేను, అందులో బయటకు వచ్చామంటావు నన్ను అంటాడు. నా తల్లి సంఘం అంటే ఏంటనుకున్నావు? గుండ్లు బాగా చేస్తున్నాడు ఆయన మొన్న. నా తల్లి సంఘం అంటే ఏంటనుకున్నావు అంటున్నాడు. సరే, నీ తల్లి సంఘం నీ దగ్గరే పెట్టుకున్నారు, వాక్య సంగతి ఏంటి? వాక్యం మా చర్చిలో మా పాస్టర్ గారు చెప్తున్నారు, మాకు బోల్డ్ వాక్యాలు ఉన్నాయి, మాకు బోల్డ్ సేవకులు వస్తున్నారు, దాన్నే నమ్ముతాం అన్నాడు. హల్లెలూయా. సరే, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి వచ్చేసి ఏం చేస్తామండి? ఇతన్న వాదం మనం చేయలేము. బైబిల్ ఏముందంటే వాదములు వేసి తమ వాదములు ఎందు వ్యర్థులు అయ్యారని బైబిల్లో రాయబడి. ఇతన్న వాదం చేసిన వాళ్ళు ఎవరితో వాదించకూడదు. హల్లెలూయా. మనం వాదించలేం కూడా. వాక్యాన్ని నమ్ముతాడు, వాక్యాన్ని నమ్ముతాడు. జీవాన్ని నమ్మునాడు, జీవాన్ని పొందుకోవాలని ఉన్నవాడు స్పెషల్గా ఆ జీవాన్ని పొందుకోవడానికి ఎదురు చూస్తాడు. ఖచ్చితంగా జీవం కోసం ఎదురు చూసుకున్నాడుగా జీవం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఈ కార్మిక ప్రవక్త వచ్చి అందరికీ ప్రపంచాన్ని అంతా తీర్పు తీరుస్తున్నాడు. కానీ
దేవుని యొక్క కుమారులకు కుమార్తెలకు మాత్రమే దేవుడు జీవాన్ని ఇచ్చి వాళ్ళలో తీసుకెళ్తాడు. హల్లెలూయా. అందరూ వాళ్ళకి వెళ్ళరండి. కొంతమంది వస్తారు కానీ అవి ఆ బ్రాంతికాయలు వచ్చినట్టు పట్టుకొచ్చిపోతారు. వాళ్ళ ఆశలు వదులుకోరు, వారి డబ్బు ఆశపోదు, వారి జీవన విధానం మారదు, వారి కోరికలు మారం, వారి ఆశలు మారం, వారి సాంప్రదాయాలు మారం, వారి స్థితిగతులు ఏమి మారం, వారి బూతులు మారం, వారి స్వభావం మారదు, వారి గర్వం మారదు, వారి పెత్తనాలు మారం, ఏమి మారం. ప్రభు సన్నిధిలోకి వచ్చి బతికోరులో మాత్రం కనబడతారు. అయ్యో ఏం చెప్పారు పాస్టర్ గారు, ఏం నేర్చుకున్నామంటే ఏదో వెళ్తున్నామండి, అలాగా చర్చికి వెళ్ళాలి కదండి. మరి ఏం మారిందయ్యా, ఏంటి వాక్యం ఏం చెప్తుంది, నువ్వు ఎలా మారుతున్నావు, ఏం మార్చుకున్నావు అంటే, అబ్బే ఇంటికి వెళ్దాం, ఆ బైబిల్ ఆ మూలనాడాడు, ఆ అర్మర్లో బూజెట్టేద్ది, మళ్ళీ ఆదివారం దులిపొచ్చాడు. ఓ ప్రార్థన లేదు, ప్రిపరేషన్ లేదు, ఓ వాక్యం చదవడం లేదు. ఏం మారేమంటే ఏదో చెప్తాడు మా పాస్టర్ గారు, మేము వింటా ఉంటాం పోతాం అంతే. నీ బతుకు ఎక్కడ మారింది, నీ జీవితం ఎక్కడ మారింది, నీ స్వభావం ఎక్కడ మారింది, అసలు మార్చుకోవడానికి నువ్వు ఏమాత్రం ప్రయత్నం చేస్తున్నావు? అసలు దేనికోసం చర్చకు వస్తున్నావు, దేనికోసం దేవుని వెంబడిస్తున్నావు, దేనికోసం అసలు వాక్యానుసారంగా నడవాలనే ఆశ కోరిక నీలో ఉన్నదా లేదా? అసలు మనుషుల కోసం ఆ సంఘాలకు వెళ్ళేది? దేనికోసం సంఘాలకు వెళ్తున్నారు మీరు? దేనికోసం చర్చకు వస్తున్నారు మీరు? ప్రవక్త ఈ కాలంలో ఎందుకు అంత ఉగ్రతతో ఆ ప్రవచనం ప్రవచించాడు తెలుసు? లాస్ ఏంజెల్స్ పట్టణంలో ఆ రోజు ప్రజలు చర్చికి వెళ్తున్నారు కానీ ఏ మాత్రం కూడా వాక్యం లోబడ్డం కలిగిన ఆసక్తి లేదు. వాళ్ళ ఇష్టాల మీద, వాళ్ళ సౌకర్యాల మీద, వాళ్ళ సౌందర్యాల మీద, వారి యొక్క ఆశల మీద, వారి యొక్క కోరికల మీద దృష్టి పెట్టారు. కానీ ఎంత మాత్రము చర్చికి వెళ్ళామంటే ఇంటికి వెళ్ళి కనీసం ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు ఏం చెప్పారు, పాస్టర్ గారు దేనికోసం అంత ఆత్రంగా ప్రసంగం చేశారు, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, మోకరించి కొంచెం ప్రార్థన చేసి ఆ వాక్యం తీసుకుని చదివి దాన్ని ధ్యానించి దానికోసం పరితపించే హృదయాలు తక్కువండి. ఇంటికి వెళ్ళిన బైబిల్ అర్మర్లో పడేయడం, మన పనులు మనం నిమగ్నం అయిపోయాడు, మళ్ళీ వారం దులిపొచ్చాడు. ఇదేనా జీవితాలు? ఎందుకు వెళ్ళడం చర్చికి? దేనికి వెళ్ళడం చర్చికి? ఏం నేర్చుకోవడానికి వెళ్తున్నాం చర్చికి? ఏం పొందుకోవడానికి వెళ్తాం చర్చికి? దేవుడు ఇచ్చేయాలి, ఆశీర్వాదం ఇచ్చేయాలి, ఇన్ని ఇచ్చేయాలి, దేవుడు మనం దీవించేయాలి, మనం మాత్రం మన ఇష్టానుసారంగా బతుకుతాం. ఎలా దీవించేస్తారు దేవుడు? నువ్వు ఇంట్లో నీ భార్య నీ మాట నవ్వకపోతే ఎగిరి పడతాం ఊరంత ఎత్తులో. నీ భార్య నీ మాట నవ్వకపోతే నీకు అరికాల నుంచి వచ్చేస్తుంది మంట. హల్లెలూయా. నేను వింటున్నారండి? నా మాట వింటున్నారా? మన భార్య మన మాట వినకపోతేనే, మన భర్త మన మాట వినకపోతేనే అరికాల నుంచి వచ్చి అంత కిందలో పైన కిందకు లేపుతాం కదా. మరి దేవుడు మాట మనం వినకపోతే మరి ఆయన కోపం రాదా? సంఘము ఈ యేసుక్రీస్తు భార్య భర్తలు, కుటుంబంలో భార్య భర్తలు ఎలాగైతే ఉన్నారో సంఘము యేసుక్రీస్తు భార్య భర్త ఆయన అయి ఉన్నాడు. మరి మనం ఇష్టమైన వాళ్ళే మన మాట వినకపోతే మనకు అంత కోపం వస్తుంది, అంత భయంకరమైన తలలో నరాలు చిట్లిపోతున్నాయి. మరి నీవు నన్ను వాక్యానుసారంగా నడవకపోతే దేవుడికి ఎంత కోపం రావాలి, దేవుడికి ఎంత బాధ రావాలి? ఆయన ఏడవడా మూలకెళ్ళి నీ విషయంలో ఆయన దుఃఖించడా, నీ విషయంలో ఆయన మనోవేదన పడ్డా, మనోచింతపడ్డా, ఆయన చింతిస్తున్నాడు కనుక, నీ కోసం చింతిస్తున్నాడు కనుక మరి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? పట్టుకెళ్ళి మూలనాడైతే దేవుడు అలా పడే, నువ్వు మళ్ళీ వారం వచ్చే వరకు దేవుడు నువ్వు ఈ గదిలోనే ఎరమర్లోనే భూజెట్టేసి ఉండు, వచ్చే వారం దులుపుని పట్టుకెళ్ళిపోతాను మరలంటావా? హల్లెలూయా. ఈరోజు ప్రజలు ఏమాత్రం కూడా వాక్యం లోబడ్డకి ఇష్టం లేదండి. దేవుడు అంటే ఏదో భక్తి, ఏదో నమ్మకం, చర్చికి వెళ్ళామా ఏదో వచ్చామా అంతే అయిపోయింది. ఆ వాక్యంతో సహవాసం చేసి, ఆ దేవుడితో సహవాసం చేసి ఆయన గుణలక్షణాలు పొందుకోవాలి, ఆయన వాక్యాన్ని పొందుకోవాలి. అయ్యో మోసే ఏం చెప్తున్నాడు, ఎక్కడ తీసుకెళ్తున్నాడు, ఏం చేద్దామని మనల్ని తీసుకెళ్తున్నాడు. అసలు మోసే కోసం ఆలోచించే మనిషి లేడు అక్కడ. ఆలోచించడం మానేసి మోసే మనకు తిండి అట్టట్లేదు, ఆ ఐగుప్తులోనే బెటర్, ఆ పొరో ఎన్ని తెప్పలు పెట్టినా సమయానికి ఇల్లులు పెట్టేసాడు, సమయానికి ఎర్రగడ్డలు పెట్టేసాడు, సమయానికి ఆ ఎర్రగడ్డలు తినే చక్కగా ఆరోగ్యంగా ఉన్నాం. ఈ మోసి కొండలంట తిప్పుతున్నాడు, బండలంట తిప్పుతున్నాడు, ఈ అరణ్యాలంట తీసుకెళ్తున్నాడు, ఈ నన్నిటిలోనే తీసుకెళ్తున్నాడు కానీ మనం చంపు తీర్చి తినేస్తున్నాడు కానీ
ఆహారమే పెట్టట్లేదు. మోసే బాధపడలేక ఆ లోపలికి వెళ్ళి ఆ బండ సందులోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. సరే వాళ్ళు బాగా ఏడుతున్నారు కదా, వాళ్ళకి మాంసం పెట్టని చెప్పి పూరీలు పంపించాడు. పూరీలు పంపించి వీళ్ళు తింటున్నా ఆ పూరీలు గొంతుకులోనే ఉన్నాయంట. గొంతుకులో ఉండగానే వెనకాల నుంచి వైరస్ పంపించాడు దేవుడు. 20,000 మంది ఒక్కరోజు చచ్చిపోయారు. 17,000 మంది ఒకరోజు చచ్చిపోయారు. 18,000 మంది ఒక చోట చచ్చిపోయారు. 31,000 మంది ఒక చోట చచ్చిపోయారు. అడుగుని చచ్చిపోతా కడకి 5 మంది 20 లక్షల మంది బయలుదేరితే ఆ పాలు తేనెలు ప్రవహించు దేశానికి అడుగు పెట్టేదాకా ఎంతమంది అయితే బయలుదేరి అంతమంది 20 లక్షల మంది కూడా అక్కడే చచ్చిపోయారు. వాళ్ళకు పుట్టిన పిల్లలు వెళ్ళారు కానీ బయలుదేరిన ఒక్కడే ఎరుసలేం వేసి వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు బయలుదేరామో వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో మర్చిపోయారు. వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారో మర్చిపోయారు. అసలు మోసే బయటకు ఎందుకు తీసుకొచ్చాడో మర్చిపోయారు. వీళ్ళు ఎంతసేపు మేము తిన్నామా, తాగామా, తిరిగామా, మోసే ఎట్టాడా లేదా, మమ్మల్ని సుఖంగా సౌఖ్యంగా చూసుకున్నాడా లేదా, అన్ని వసతులన్నీ బాగున్నాయా లేదా, వీటి మీద దృష్టి తిందామా తాగుదామా చచ్చిపోదామా, ఇలాంటి ఆలోచనలతోనే వారు ముందుకెళ్ళారు తప్ప అసలు మోసే ఎక్కడికి నడిపిస్తున్నాడో, ఎక్కడ తీసుకెళ్తున్నాడో, దేనికోసం తీసుకెళ్తున్నాడో ఒకడు ఆలోచించలేదండి. ఆ రోజు మనుషులు ఎలాగైతే సనిగి సంహరించిపోయారో ఈ రోజు కూడా ఒక్కడు కూడా ఈ రోజు కొన్ని కోట్ల మంది చర్చిలకు వెళ్తున్నారు కానీ నిజంగా ఒక్కడు కూడా వాక్యం కోసం ఆలోచించే మనిషి లేడండి. హల్లెలూయా. అర్థమవుతుందండి. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు ఎలాగైతే సంహారకుడి చేత నశించిపోయారో మోసేని నమ్మకుండా, ఈ రోజు విలియం బ్రహ్మంను వెంబడించకుండా నమ్మకుండా ఉగ్రతను ప్రకటిస్తే ఆ యొక్క వాడని సిద్ధంగా పరిస్థితి అపోస్తుల బోధన సిద్ధపరిచి మారు మనసు పొందండి అయ్యా, యేసుక్రీస్తు బాప్తిజం పొందండి అయ్యా, ప్రభురాత్రి భోజనం తీసుకోండి అయ్యా, ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుకోండి అయ్యా అని చెప్తా ఉంటే మాకయ్యేమి వద్దు, మా సంఘాలు ఉన్నాయి, మాకు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు బాప్తిజాలు ఇస్తారు, మేము క్రిస్మస్లు కలిగి ఉన్నాం, మేము ఈస్టర్లు కలిగి ఉన్నాం, మేము డిసెంబర్ పోస్టులు కలిగి ఉన్నాం, మేము అవి కలిగి ఉన్నాం, మేము ఈ కలిగి ఉన్నాం, మేము వారం 4 సార్లు ఉపవాసాలు ఉంటాం, మేము అది చేస్తాం ఇది చేస్తామని ఏయో గొప్ప మాటలు ప్రజలు చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం అపోస్తుల బోధ యొద్దకు వెళ్ళడానికి ఇష్టపడలేదు. దేవుడు అక్కడ సింహాసనం పెట్టాడు, వాడ కట్టాడు. ఆ వాడ ఏంటంటే అపోస్తుల బోధ. నోవహు 3 అంతస్తులు వాడ కడితే అపోస్తుల బోధలో 3 అంతస్తులు వాడ ఉంది. ఏంటి ఆ 3 అంతస్తులు వాడ అంటే ఏంటి? 1 అంతస్తు మారు మనసు అయితే, 2వ అంతస్తు యేసుక్రీస్తు బాప్తిజం అయితే, 3వ అంతస్తు పరిశుద్ధాత్మ ఉంది. 3వ అంతస్తులో దేవుడు దిగి వచ్చాడు. అంటే నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకుంటావో నీలోనికి దేవుడు దిగి వస్తాడు. పరిశుద్ధాత్మ నీలో లేకుండా నీకు దేవుడికి ఎటువంటి సంబంధం లేదు. అందుకే దేవుడు అన్న నా ఆత్మ లేనివాడు నా వాడు కాదే కాదన్నాడు. అంటే దేవుని ఆత్మ లేకపోతే దేవుడికి నీకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు మంచిగా పాటలు పాడొచ్చు, అద్భుతంగా ప్రవచించవచ్చు, జ్ఞానాన్ని కలిగి ఉండొచ్చు, అద్భుతంగా తీయని మాటలు పలుకుండొచ్చు, అద్భుతంగా భాషలు మాట్లాడవచ్చు, నీవే దేవుడు అన్నట్టుగా ప్రపంచాన్ని కనుపరుచుకోవచ్చు. కానీ నీలో దేవుని ఆత్మ లేకపోతే నీకు దేవుడికి ఎటువంటి సంబంధం లేదు. హల్లెలూయా. నీకు దేవుడు 3 అంతస్తులు వాడగట్టాడు. మారు మనసు, యేసుక్రీస్తు బాప్తిజమము, పరిశుద్ధాత్మ బాప్తిజం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నావో అప్పుడు దేవుడు నీలోకి వస్తాడు. కానీ ఎక్కడో అబద్ధమైన బాప్తిజం, బైబిల్లో లేని బాప్తిజం పొందేసి, ఏదో బైబిల్లో లేని క్రమాలు చేసేసి, క్రిస్మస్లో ఈస్టర్లో లెంటి దినాలని చేసేసి, అన్ని ఆచార క్రమం మనుషులు సృష్టించిన పద్ధతులే దైవోపదేశాలను పాస్టర్లు బోధిస్తుంటే అవే కార్యక్రమాలన్నీ పాటించేసి, అవే కార్యక్రమాలన్నీ చేసేసి మేము క్రైస్తులం అంటున్నారు, మేము దేవుడు భక్తులు అంటున్నారు, మాకు ఆ చర్చ ఉంది, మాకు ఈ చర్చ ఉంది అంటున్నారు. ఏం ఉపయోగం దానివల్ల? దేవుడిచ్చే వాడేది, దేవుడిచ్చే మార్గం ఏది, దేవుడిచ్చే ప్రవక్త ఏది, దేవుడిచ్చే ఆ ఉగ్రతను ప్రకటించిన ప్రవక్త ఉగ్రతని మీదకి వస్తుంది. లాస్ ఏంజల్ తగలబడినట్లనే కళ్ళకి ఎదురుగా కనపడుతుంది. ఈరోజు లాస్ ఏంజల్ తగలబడినట్లుగానే ప్రపంచం తగలబెట్టబోతున్నాడు ఈరోజు మూడో ప్రపంచ యుద్ధం ద్వారా. మూడో ప్రపంచ యుద్ధం తన్నుకుంటూ వస్తుంది. ప్రపంచం దేశం భయంకరంగా మతాల ద్వారా, రాజకీయాల ద్వారా ఉగ్రత తరుముకొస్తా ఉంది మన మీద. క్రైస్తవులు నెమ్మదిగా ఉండే ప్రదేశాలు ఏం లేవు. ఈ సంవత్సరం కొంచెం అలా చట్టాలు రెడీ అవ్వండి, వచ్చే సంవత్సరం చూస్తారు ఆ చట్టాలన్నీ గవర్నమెంట్ ద్వారా ఎటువంటి చట్టాలు మన మీద దూసుకొస్తున్నాయి చూస్తూ ఉంటారు మీరు. ఎటువంటి చట్టాలు గవర్నమెంట్ ద్వారా చట్టాలు క్రైస్తవులకు దూసుకొస్తున్నాయో మీరు ఈ సంవత్సరం ఆగండి, వచ్చే సంవత్సరంలో తేలిపోతారు. హల్లెలూయా. ఏదో నటన కదా భక్తి అంటే.
ఏదో తీయగా 4 కబుర్లు చెప్పేది కాదు భక్తి అంటే, లేకపోతే ఏదో వల్లించే పదాలు కాదు ఇవి. హల్లెలూయా. మన నిజ జీవితంలో ఒంటరి పోరాటంలో క్రీస్తు కొరకు నిలబడే ఆ స్థానంలో నిలబడినప్పుడు మనం బ్రతికేంటి, మనం ఎలా నిలబడగలుగుతాం, మనం ఎలాంటి ఆత్మను పరిశీలించుకోవాలి, ఎలా దేవుని ఎదురుగా నిలబడాలి, ఏ విధంగా మనం పరిశీలించుకొని నిలబడగలుగుతాం. ఈ ఆస్తుల మీద, ఈ బంగారాల మీద, డబ్బుల మీద, ఈ భయంకరమైన లోక ఆశల మీద పెడితే ఆ చూపు ఒక్కసారి దేవుని వైపు పెట్టి చూడు, నీ బ్రతికేంటో తెలుస్తుంది, నీ జీవితం ఏంటో తెలుస్తుంది, నీ స్వభావం ఏంటో తెలుస్తుంది. ఎంత కాలం ఇలాగే ఆ గోదట్లో దొంగేస్తే ఆ కెరటాలకి ఎలాగైతే కొట్టుకుపోతుందో అలా లోకంలో కొట్టుకుపోవద్దు దయచేసి. ఖచ్చితంగా నిజ జీవితంలో నిలబడే స్థానం వస్తూ ఉంది. అప్పుడు మన జీవితంలో ఏమైపోతాం, మన జీవితంలో ఏమైపోతాం, మన జీవితంలో ఎలాగ క్రీస్తు ముందు నిలబడగలుగుతాం, మన ఆత్మ ఎక్కడికి ఏ స్థానంలో దేవుడి ముందు నిలబడగలుగుతాం మనం. ఖచ్చితంగా మనం ఆలోచించాలి సోదరులా. ఈరోజు నేను ఇక్కడ ఆపుతా ఉన్నాను, చాలా మెసేజ్ ఉంది, వచ్చే వారం కంటిన్యూ చేస్తాను దేవుని చిత్తం. అయితే ఖచ్చితంగా మన కళ్ళెదుటగా అగ్ని కనబడతా ఉంది, మన కళ్ళెదుట 3వ ప్రపంచ యుద్ధం కనబడతా ఉంది, మన కళ్ళెదుట లాస్ ఏంజల్స్ తగలబడిపోయింది దేవుడు ప్రవచించినట్లుగా. ఖచ్చితంగా మన కళ్ళెదుట సమస్యలు జరిగిపోతా ఉన్నాయి, సొంత మనుషులు లేస్తూ ఉన్నారు, పాపం భయంకరంగా లేస్తూ ఉంది. చిన్న పిల్లలు సైతం కూడా పాపము అక్రమాలు భయంకరమైన బందిపోటు దొంగలుగా మారిపోతూ ఉన్నారు. హల్లెలూయా. చాలా భయంకరంగా భూమి ప్రపంచం అనేది భయంకరంగా తయారవుతుంది. మతం తరుముకొస్తూ ఉంది, రాజకీయం తరుముకొస్తూ ఉంది, దెయ్యాలు తరుముకొస్తూ ఉంది, లూసిఫర్ తరుముకొస్తూ ఉన్నాడు, అప్పులు తరుముతూ ఉన్నాయి, సమస్యలు తరుముతూ ఉన్నాయి, ఆర్థిక సమస్యలు తరుముతూ ఉన్నాయి, అన్నీ కూడా తరుగుతూనే ఉన్నాయి. జీవితంలో సమస్యలు, ఒంటరి పోరాటం తరుగుతూనే ఉన్నాయి. ప్రతి దాని చేత ప్రతి క్షణము కూడా తరవబడుతూనే ఉన్నాం మనం. అన్ని దెయ్యాలే 20 కోట్ల దెయ్యాలు వచ్చి మనకు తరుగుతూ ఉన్నాయి ప్రతి క్షణము. ఇలాగే ఉన్నామంటే ఆ పక్కింటి దగ్గరికి వెళ్ళినప్పటికి కొడుకు జ్వరం వచ్చాడు, ఇలాగ వెళ్ళామంటే ఇంకొకటి వస్తాడు సీట్ కట్టండి, ఇలాగ వెళ్ళామంటే ఇంకొకటి వస్తాడు, ఇంకొకటి ఇంకో సమస్య వస్తుంది, వాళ్ళకి పోలేదంటారు, వీళ్ళకి పోలేదంటారు, ఏదో సమస్య తల చుట్టూనే ఉంటుంది, తలపొడి వచ్చేది, హీట్ ఎక్కిపోతుంది, నరాలు తెగిపోతూ ఉంటాయి, ఉత్తకంట భరించలేని ఆ పరిస్థితిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. హల్లెలూయా. ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్లో నరాలు తెగేంత ఉత్కంఠ సమస్యలో మనం ఉన్నాం. తేలిగ్గా తీసుకోకుండా జీవితాలు, ఇలాగే జీవితం వెళ్ళిపోద్ది, మనం బాగున్నాం కదా, అందరూ ఎవరి జీవితం ఎట్టి వెళ్ళిపోతే పర్లేదులే, మనం మాత్రం శుభ్రంగా ఉన్నాం అనుకోకూడదు. ఎప్పుడు కూడా చాలామంది అనుకుంటారు నేను బాగున్నాను, ఎవడెట్టిపోతే నాకెందుకు, ఎవడేం చచ్చిపోతే నాకెందుకు, నేను శుభ్రంగా ఉన్నాను కదా. స్వార్థం, భయంకరమైన స్వార్థం పనిచేస్తున్న రోజులు. వాళ్ళ జీవితం కోసం బ్రతికే, వాళ్ళ జీవితం కోసం పుడతారు, వాళ్ళ జీవితం కోసం చచ్చిపోతారు. ఎదుటి ఏమైపోతున్నాడు ఎవరికి అర్థం తెలియదు. హల్లెలూయా. కానీ నిత్య జీవం అంటే ఇతరుల కోసం జీవించేది. యేసుక్రీస్తు వచ్చారంటే 33 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడంటే కానీ ఒక్క క్షణం కూడా ఆయన కోసం బ్రతకలేదంట, ఒక్క క్షణం కూడా ఆయన కోసం బ్రతకలేదంట. రోగులు వచ్చి పడిపోతున్నారు, కుష్ఠరోగులు వచ్చి పడిపోతున్నారు, చచ్చిపోయిన వాళ్ళు వచ్చి పడిపోతున్నారు. అందరినీ బాగు చేయడం, పరిచయం చేయడం, కడక సిలువలో కూడా చచ్చిపోయేటప్పుడు కూడా ఆయన కోసం ఆయన చచ్చిపోలేదంట. నీ కోసం నా కోసం చచ్చిపోయాడు. ఆయన మరణం కూడా ఆయన కోసం కాదు. మరి ఈరోజు క్రైస్తవులని చెప్పుకున్నాం, మనం స్వార్థాలతో చచ్చిపోతే ఇంక మన జీవితమే కనీసం మోకరించి ఎప్పుడైనా 10 నిమిషాలు ఇతరుల కోసం ఎప్పుడైనా ప్రార్థించావా భారంతో? ఎప్పుడైనా మోకరించి ప్రభువా ఆ సహోదరుడు ఆపదలో ఉన్నాడు, ఆ సహోదరుడు ఇబ్బందిలో ఉన్నాడు, దయచేసి అతనికి సహాయం చేయి అని ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేసావు? ఈ కాలం మీద ప్రవర్తన్నాడు, నువ్వు సహాయం చేయాలంటే పెద్ద పెద్ద కట్లకి ఇచ్చేక్కర్లేదు కానీ, లేకపోతే పెద్ద పెద్ద ఆస్తులు అంతస్తులు ఇచ్చేక్కర్లేదు కానీ, ఎప్పుడైనా మోకరించి ఒక 5 సెకండ్లు అతని కోసం ప్రార్థన చేస్తే అదే పెద్ద సహాయం అన్నాడు. నీ హృదయపూర్వక కన్నీరు కాచి ఒక్క నిమిషం కనుక ఇతరుల కోసం ప్రార్థన చేస్తే అదే పెద్ద సహాయం. కొన్ని కోట్ల ఆత్మలు భయంకరంగా లోకంలో తిరుగుతున్నాయి. డ్రగ్స్ ద్వారా, మలేరియా ద్వారా, ఆ యొక్క గంజాయిల ద్వారా, మందుల ద్వారా, బ్రాండీల ద్వారా, విస్కీల ద్వారా అనేక కుటుంబాలు పతనమైపోతున్నాయి. ఎప్పుడైనా తాగుబోతుల కోసం మోకరించి ఒక్క నిమిషం ఎప్పుడైనా ప్రార్థన చేసావా? వ్యభిచారుల కోసం ఎప్పుడైనా ప్రార్థన చేసావా?
దొంగల కోసం ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఆ ఆత్మలు కాపాడు ప్రభు అని ఎప్పుడైనా నువ్వు మొరపెట్టావా? అబ్బే నేను తినేసాను, తాగేసాను, పని చేసేసుకున్నాను, డబ్బులు వచ్చేసి పడుకున్నానంటే శుభ్రంగా ఒకటి. ఎవడెక్కిపోతే నాకెందుకు? శుభ్రంగా నాకు సుఖ నిద్ర ఉంది, సంపాదించుకోవడానికి శక్తి ఉంది, శుభ్రంగా సంపాదించుకుంటున్నాను, ఎవడు చూడు నాకెందుకు అని కనుక మనం బ్రతికేమనుకో, ఆ స్వభావమే నిన్ను పాతాళం తీసుకెళ్ళి పొద్దుట నువ్వు అనుభవించిన సుఖానుభవం కంటే 100 రెట్లు ఎక్కువ నరకం అనిపిస్తాం. హల్లెలూయా. అందుచేత నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ జీవితాలు కనీసం ఒక్కసారి ఆలోచించి ప్రభు గారు సమర్పించుకోండి. ఖచ్చితంగా ఒక్క గంట, ఒక అరగంట అయినా రోజు ప్రభుతో సహవాసం చేయండి. ఆయన ప్రార్థనలో ఉండండి, ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ప్రపంచం నాశనం అయిపోతున్న ప్రపంచం కోసం ఒక అరగంట అయినా ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు ప్రపంచాన్ని కాల్చబోతున్నాడు. ప్రపంచాన్ని కాల్చబోతున్నాడండి. అగ్ని వస్తుంది. దేవుడు ప్రవచించాడు. లాస్ ఏంజల్ తగలబడినట్లుగానే ప్రపంచం తగలబడబోతుంది 3 ప్రపంచ యుద్ధం ద్వారా. అయితే ఇందులో నుంచి కాపాడబడాలంటే త్వరగా వాళ్ళకు రండి. ఆ ఓడ అపోస్తుల బోధ, అక్కడ అపోస్తుల బోధలో 3 కార్యాలు ఉన్నాయి. మారు మనసు పొందుకోవడం, ప్రభుని యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుకోవడం, పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధాత్మ నీ హృదయంలోకి వచ్చినప్పుడు నువ్వు ఓడలోకి వెళ్తున్నావు. ఎప్పుడైతే ఓడలోకి వెళ్ళావో సురక్షితంగా క్షేమంగా ఉంటావు. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి తనకు తానుగానే ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో ఆయనని మోకరించి ప్రార్థన చేపిస్తాడు. హల్లెలూయా. మీకు కూడా తెలుసా అత్యవసరమైన మాట ఏంటంటే లాస్ట్ చివరి మాట, ఖచ్చితంగా నీలో గనక పరిశుద్ధాత్మ ఉంటే ఒకే ఒక సూచన, నీకు పరిశుద్ధాత్మ ఉంటే, లేకపోతే లేదని ఫిక్స్ అయిపోండి. దానికోసం ప్రయాసపడి ఏడండి, మూలకెళ్ళి ఏడవండి. ఉంటే ఖచ్చితంగా నశించిపోయిన ఆత్మల కోసం కనీసం 1 గంట మూలకెళ్ళి ఏడు ప్రార్థన చేస్తాం. ఇదే పరిశుద్ధాత్మ యొక్క సూచన. భాషలు కాదు, ప్రవచనాలు కాదు, ఎగిరేది కింద అర్థం కాదు, లేకపోతే ఏదేదో నాటకాల అర్థం కాదు. పరిశుద్ధాత్మ అంటే నేను ఎంత గొప్పవాడిని, ఎంత పరిశుద్ధాత్మ కలిగినోడిని, ఎంత పవిత్రమైనోడిని అని ప్రపంచ దేశాలు తిరిగి చెప్పుకోవడం కాదు పరిశుద్ధాత్మ అంటే. పరిశుద్ధాత్మ అంటే అవసరతలు కలిగిన వారికి, అక్రత కలిగిన వారికి, సమస్యలో ఉన్న వారికి, రోగుల కోసం, ఆ యొక్క నశించిపోయిన ఆత్మల కోసం కనీసం 1 గంట అయినా నువ్వు వారి కోసం ప్రార్థన చేస్తావు. అదే పరిశుద్ధాత్మ యొక్క సూచన. హల్లెలూయా. లాస్ట్ చెప్పారు కదా, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ యొక్క సూచన అది. మీకులో పరిశుద్ధాత్మ ఉందో లేదో చెక్ చేసుకోండి. పరిశుద్ధాత్మ మీలో ఉంటే ఖచ్చితంగా చేస్తాను. ఒకవేళ లేదా దాని ధ్యాసే ఉండదు, ప్రార్థన ధ్యాసే ఉండదు మీకు. నేను దేవుడు నమ్ముకున్నాను, క్రైస్తవులు అని గొప్ప చెప్పుకోవచ్చు, కానీ మీ జీవితంలో అంత సున్నా, అంత నిరుపయోగం, అంత మొత్తు. మీరు ఇలాగంటున్నాను, మీరు ఏమన్నా నాకు పర్లేదు. హల్లెలూయా. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ఉంటే ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. అదే చూసిన, అదే నిన్ను ఆత్మీయతలోనికి నడిపించేది, అదే నిన్ను వాక్యంలోనికి నడిపించేది, అదే నిన్ను ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళేది. హల్లెలూయా. ఖచ్చితంగా అప్పుడే నువ్వు యథార్థంగా కూడా ఉంటావు. పరిశుద్ధాత్మ ఎప్పుడే ఆత్మల కోసం ప్రార్థన చేసావో నీ హృదయంలో కోరిక పడుతుంది, నేను యథార్థంగా ఉండాలి, అన్ని విషయాల్లో కూడా నేను యథార్థంగా ఉండాలి, దేవుని కోసం నమ్మకంగా నిలబడాలి, దేవుని కోసం యథార్థంగా నిలబడాలి. ఎవరు ఏం చేసినా పర్లేదు, నేను నా కుటుంబము యెహోవాను మాత్రమే సేవిస్తామని చెప్తాను. హల్లెలూయా. ఆ ఆశ కోరిక నీలో లేకపోతే నీ ఆశలన్నీ లోకం మీద, పరిస్థితుల మీద, ప్రభావాల మీద, ఆ గోదావరిలో దొంగలా కొట్టుకుపోతావే కానీ అసలు నీకు వాక్యమే ధ్యాస ఉండదు. అందుకని నా ప్రియమైన సహోదరులారా, దేవుడు ఈ విషయాలన్నీ కూడా భారంతో మాట్లాడుతున్నాడు. నేనేం మాట్లాడలేదు, కానీ నాలో నుంచి ఆయన ఆ విధమైన ఉగ్రతను కురిపిస్తూ ఉన్నాడు. అయితే ఏదన్నా పొరపాటు ఉంటే మనం సరి చేసుకుందాం. ప్రార్థన జీవితం లేకపోతే ఖచ్చితంగా ప్రార్థన జీవితం కలిగి ఉందాం. పరిశుద్ధాత్మ లేకపోతే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పొందుకుందాం. దేవుడు మనం విడిపించిన గాక. ప్రార్థన చేద్దాం. అందరు కూడా మోకరించి ప్రార్థించండి. అందరు కూడా మోకరించి ప్రార్థించండి. ప్రార్థన చేద్దాం. అందరు కూడా మోకరించండి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించండి సోదరులారా. చాలా ఆవేశంతో మాట్లాడాను ఈరోజు. నేను ఇలా మాట్లాడతానని కూడా ఊహించలేదు, కానీ దేవుడు మాట్లాడాడు. మీ జీవితాల్లో ఏదైనా సమస్య ఉంటే మనం ఏదో నిరంతరము ఏదో నామకార్థ క్రైస్తవులు అలా మనం ముందుకు వెళ్ళిపోవడం కాదు, కానీ ఏదో వెళ్ళిపోతున్నాయి కదా రోజులు, పరిస్థితి అంత ఇలా ఉంటుందని మనం ఇలా ఇప్పుడు అనుకోవద్దండి. ఉగ్రత తరుముకొస్తూ ఉంది, మూడవ ప్రపంచ యుద్ధం తరుముకొస్తూ ఉంది. ప్రవక్త మార్గం తెరిచాడు, వాడు సిద్ధంగా ఉంది. 2000 సంవత్సరాల క్రితమే వాడును తయారు చేసి పెట్టి దేవుడు రక్తము కార్చి అపోస్తులు బోధనిచ్చి సర్వ సృష్టికి కూడా సువార్తను పంపించి దేవుడు వాడును తయారు చేసి పెట్టాడు. వారు మనసు పొందుకొని ప్రభువు యేసుక్రీస్తును బాప్తిజం పొందుకొని పరిశుద్ధాత్మ పొందుకోండి అని శిష్యులు సర్వ సృష్టికి కూడా తిరిగి చెప్పారు, ఓడలోకి వెళ్ళమని చెప్పారు. కానీ మనుషులు సంఘశాఖల్లోకి వెళ్తూ ఉన్నారు, కానీ నామకార్థ సిద్ధాంతాలు పాటిస్తూ ఉన్నారు, కానీ అపోస్తులు బోధించిన బోధలోనికి ఓడలోకి వెళ్ళడానికి నిరాకరించి వారి ఇష్టానుసారమైన కార్యాలు నిమగ్నమైపోయి పరిశుద్ధాత్మకు దూరం అయిపోయి రకరకాలుగా జీవిస్తూ ఉన్నారు ఈరోజు. కానీ నిజమైన పరిశుద్ధాత్మను పొందుకున్న నిజమైన పరిశుద్ధాత్మ కనుక నువ్వు పొందుకుంటే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా ప్రార్థన చేసి కన్నీటితో నశించిపోయే ఆత్మల కోసం మొరపెడతావు, ఎదుటివారి యొక్క అవసరతల కోసం మొరపెడతావు, వ్యాధుల కోసం, రోగుల కోసం, సమస్తమైన ఇతరులకు సహాయం చేయమని ప్రార్థన చేస్తావు, మొరపెడతావు. నీ సుఖాన్ని ఎల్లప్పుడూ కోరుకోగాని అందరూ మంచిగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని, అందరూ క్రీస్తులోకి వెళ్ళాలని మదన పడుతూ ఆవేశంతో ఎంతో దేవుని కోసం జీవించడానికి ప్రయత్నం చేస్తాం. అసలు ఆ త్యాగమే నీలో లేకపోతే, పరిశుద్ధాత్మ లేనట్టుగా గుర్తు సోదరుడా, వాళ్ళు లేకపోతే ప్రార్థన దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రభువా నిజంగా నా స్వార్థాన్ని బట్టి నేను బ్రతుకుతున్నాను, నా కార్యాలు బట్టి నేను ముందుకెళ్ళిపోతున్నాను, కానీ ఎప్పుడు కూడా ఇతరుల కోసం ప్రార్థించలేకుండా, ఎప్పుడు ఇతరుల కోసం జీవించకుండా నా ఎంతటి నేనే బ్రతుకుతూ ఉన్నాను, కానీ నా కోసం నేను బ్రతుకుతూ ఉన్నాను, కానీ నీ కొరకు నీలా నేను బ్రతకలేకపోతూ ఉన్నాను. ప్రభువా నన్ను క్షమించి తండ్రి, నన్ను క్షమించి ప్రభువా అని ప్రార్థన చేస్తారు సహోదరులారా. అందరూ కూడా ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన చేయండి. దేవుడు గద్దిస్తే, దేవుడు మీ హృదయాలు తెరిస్తే ఖచ్చితంగా ప్రార్థన చేయండి. లేకపోతే ఒకవేళ దేవుడు మాట్లాడడానికి తీసుకోకపోతే, పాస్టర్ గారు మమ్మల్ని తిట్టేశారు, పాస్టర్ గారు మమ్మల్ని అదనేశారని ప్రార్థించండి సోదరులు. పాస్టర్ గారు మమ్మల్ని ఏదో తిట్టేశారు, అలాగనేసారు ఇలాగనేసారు అనుకుంటారు తప్ప దేవుడు మమ్మల్ని గర్దించాడు, మమ్మల్ని సరి చేస్తున్నాడని మీరు అనుకోలేదు. దయచేసి మోకరించి ప్రార్థించండి. పెద్ద చేతులు పైకి ఎత్తి మనం ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో మనం మోకరించి దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడదాం. ఖచ్చితంగా ఓడలోకి వెళ్ళిపోదాం. ఉగ్రత తరుముకు వస్తూ ఉంది. పశ్చాత్తాపడి దేవుడి సన్నిధిలో మనం వెళ్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు సహాయం చేయాలన్నా